ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్యామలాదేవి గారు నమస్తే అండ్ జయంత్ రెడ్డి గారు నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి మీరందరూ ముద్దుగా నాగి అని పిలుచుకుంటారా లేకపోతే అన్నని నాగిరెడ్డి అని పిలుచుకుంటారా? మేము అశ్విన్ అని పెట్టుకున్నాము. మా చెల్లెలు వచ్చేసి దాని రెండింటిని కలిపేసి నాగ్ అశ్విన్ అని పెట్టుకున్నాము. పార్ట్ 1 లో ఎంతమంది చూసారు అమ్మని ఒకసారి కింద కామెంట్ లో చెప్పండి. నిజంగా ఒక ఇన్స్ట్రుమెంట్ ఇచ్చారు, చేతిలో ఇచ్చేసి దాంట్లో ప్రాణం ఉందా లేదా అని ఇలా చూడాలన్నమాట. చూసేసిన తర్వాత మళ్ళీ ఇలా చూసి ఇలా లేదు అని చెప్పాలా. అశ్వత్థామ, కర్ణుడు, అర్జునుడు వీటి మీద ఒక చర్చ అయితే కృష్ణుడు ఎవరు అనేది ఇంకో చర్చ. మేబీ మహేష్ బాబు గారు ఏమైనా ఉంటారేమో కృష్ణుడిగా సెకండ్ హాఫ్ లో అనేది కొంత ఉంది. మీకు తెలుసా? మీకేమైనా తెలుసా? దాస్ గారు ఇద్దరు చేతుల్లోనే ఉండి చివరి మాట చెప్తూనే ఆయన శ్వాస వదిలేరని అని చెప్పిన లాస్ట్ మాట అంటే ఇంకా ఆ జ్ఞాపకాలు మాతోనే ఉంటాయి అలా అంతే. కృష్ణరాజు గారు ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. జీవితంలో ఈ కృష్ణరాజు ఏ తప్పు చేయలేదు. నా ఫ్యామిలీ అందరి మధ్యలో నా కష్టార్జితంతో కొనుక్కున్న పిడికడి చోటు అక్కడే నేను హ్యాపీగా ఈ కృష్ణరాజు ఏ తప్పు చేయలేదని కనుగొన్నా. నేను ఏదైతే అనుకున్నారో లాస్ట్ లైన్కి అదే జరిగింది. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. కల్కి ఎక్కడ చూసినా కానీ గత 14 రోజుల నుంచి ఇదే మాట. తెలుగునాటే కాదు ఎక్కడ చూసినా వరల్డ్ వైడ్ కల్కి 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 కల్కి. ఎందుకంటే వాల్స్ బిగ్గెస్ట్ హిట్ మూవీ అంటే కల్కి 2898 AD. అసలు ఈ సినిమా చూసేటప్పుడు ఒక్కొక్కరికి గూస్ బంప్స్ అనమాట. ఎవరి దాకా ఎందుకు, నేను చెన్నై షూట్లకి వెళ్తే నేను ఆపుకోలేక నేనే థియేటర్కి వెళ్ళి చూశాను. అంటే ఆ సినిమాకి ఎటువంటి ప్రమోషన్ చేయకుండానే ఈ స్థాయిలో రికార్డు మోత మోగిస్తుంది అంటే ఒకసారి అర్థం చేసుకోండి దాంట్లో ఉన్న ఆ కాంటెంట్ అండ్ వాళ్ళు పడ్డ కష్టం. సో ఇప్పుడు ఆ కష్టాలని మనతో పాటు షేర్ చేసుకోవడానికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ చెప్పుకోవచ్చు ఇది. అండ్ మన హీరో మదర్ అండ్ డైరెక్టర్ మదర్ ఇద్దరు కూడా ఒకే ఫ్రేమ్ లో సినిమా గురించి మాట్లాడడానికి మనతో పాటు రెడీగా ఉన్నారు. జయంత్ రెడ్డి గారు అండ్ శ్యామల గారు. శ్యామలాదేవి గారు నమస్తే అండ్ జయంత్ రెడ్డి గారు నమస్తే. దీవించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి థ్యాంక్ యూ యాక్సెప్ట్ చేసినందుకు. ఈ కాంబినేషన్ ని తొందరగా మీకు డేట్ సెట్ అవ్వదు, ఆమెకి డేట్ సెట్ అవ్వదు. ఆమె బిజీ డాక్టర్, మీరు ఇటుపక్క ఫ్యామిలీని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తూ మీరు బిజీగా ఉన్నారు అన్ని పనులలో. కానీ కాంబినేషన్ సెట్ అవ్వడానికి సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పట్టింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపిస్తుంది ఇంత పెద్ద హిట్? ఏం చెప్పాలనుకుంటున్నారు మదర్స్? సినిమా విడుదలయ్యేంత వరకు మేమంతా ఇంకా ఇలాగా కూర్చున్నాం అనమాట. దట్ ఫస్ట్ డే ఫస్ట్ షో యాక్చువల్లీ 3 గంటల పొద్దున్న నుంచి మేమందరం మెలకువలే ఉన్నాం అనమాట. ఎందుకంటే 3 గంటల నుంచి అమెరికా నుంచి అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. సో 3 o'clock నుంచి 6 o'clock వరకు మాకు అర్థమైపోయింది ఇంకా అమెరికాలో హిట్ అవుతున్నది సినిమా అని. అప్పుడు కుదుట పడింది అనమాట, మనసు హ్యాపీగా అనిపించింది. ఇంకా మేము ఇంకా రెడీ అయిపోయాను అనమాట. అప్పటికే మేము 5:30 షోకు వెళ్దాం అనుకున్న వాళ్ళము ఇంకా 8 o'clock షోకి వెళ్ళాం, నెక్స్ట్ సెకండ్ షోకి. టికెట్స్ దొరకలేదు మీకు కూడా? మేము ఆల్రెడీ మాకు 1 week బిఫోరే చెప్పింది అనమాట ప్రియాంక, మీకు ఎన్ని టికెట్లు కావాలి ఇప్పుడే చెప్పండి అంటే మేము ముందే బ్లాక్ చేసుకున్నాం కనుక ఆ రోజు వెళ్ళగలిగినాము. అండ్ ఆఫ్టర్ దట్ సినిమా చూసాక చాలా హ్యాపీ అనిపించింది. అంటే నేను విన్నాను డైరెక్టర్ గారు అంటే మీ అబ్బాయి వీళ్ళ పాప వీళ్ళందరూ సినిమాకి వెళ్దాం సంధ్యా థియేటర్కి టికెట్స్ దొరకలేదంట. అంటే డైరెక్టర్ కూడా టికెట్స్ దొరకకుండా సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం వింటున్నాం. ఇంత ఒక డైరెక్టర్ వాళ్ళు వెళ్ళినా కూడా టికెట్లు దొరకలేనంత మూవీ చూడాలని ప్రతి ఒక్కరూ ఎంత ఉత్సాహంతో థియేటర్కి వెళ్ళారు అనేది దీన్ని బట్టి తెలుస్తుంది అనమాట. నేను కూడా నాకైతే సినిమా మీద మన నాగి గారి మీద మొదటి నుంచి నమ్మకం. ఎందుకంటే కృష్ణరాజు గారికి చాలా ఇష్టమైన
డైరెక్టర్లో నాగి గారు అంటే ఎవడే సుబ్రహ్మణ్యంలో ఎవడే చేశారు కదా, సుబ్రహ్మణ్యంలో కృష్ణరాజు గారు. యాక్ట్ చేశారు. దగ్గర నుంచి చూశారు నాగి గారిని. అసలు ఆ డైరెక్షను, ఆయన చీకటి పడిపోయి టైం అయిపోతున్న టైంలో కూడా కెమెరాతో తీసేవారంట. అది కృష్ణరాజు గారికి తెలుసు కదా, యాక్చువల్లీ చీకటి పడిపోయాక ఎవరు తీయలేరు. ఇట్లాంటిది చూసి అయినా అసలు నాగి ఎంత గొప్ప డైరెక్టర్ అవుతాడో చెప్పలేను అన్నారు ఆ రోజే. ఆయన అదే ఏమన్నారో అదే. నాగి గారికి కూడా కృష్ణరాజు గారు అంటే అంత ఇష్టం. అవునండి. ఎప్పుడు దత్ గారు అనేవారు, చాలా ఇష్టం మా నాగికి కృష్ణరాజు గారు అంటే. ఆ సినిమా అంత హిట్ అయింది. అదంతా అయ్యాక తర్వాత మన దత్ గారు ఒకరోజు ఫోన్ చేసి ఆయన సరదాగా కృష్ణరాజు గారిని మామ అనేవారు. మామ నాగి మీ శిష్యుడు అనేవారు ఎప్పుడు నాగిని. ఇలాగ మంచి స్టోరీ ఉంది, అది ఓన్లీ ప్రభాస్తో అయితేనే, ప్రభాస్ కోసమే రెడీ చేసుకున్నాడు, ఒకసారి ప్రభాస్తో మాట్లాడవా అన్నారు. ఇప్పుడు కృష్ణరాజు గారికి అసలే నాగి గారు అంటే చాలా ఇష్టం. అతను ఎంత గొప్ప డైరెక్టర్ అయ్యాడు ముందే ఈయనేమో గెస్ట్ చేశారు. తప్పకుండా మాట్లాడతానని బాబుకు ఫోన్ చేసి, ఇలాగా దత్తు ఫోన్ చేశాడు ప్రభాస్, నాగి మంచి స్టోరీ రెడీ చేసుకున్నాడంట, నీకైతేనే అది సూట్ అవుతుంది, నువ్వు చెయ్యాలి అని. అలా ఇంకా పెద్దబాజీ గారు చెప్పాక నో అని అంటారు కదా, అలాగే పెద్దబాజీ రమ్మని తప్పకుండా నాగి గారిని చెప్తే నాగి గారు వెళ్ళడం జరిగింది. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి మాట్లాడుకోవడం, దాంతో అప్పుడు స్టార్ట్ అయింది. అది అప్పుడు స్టార్ట్ అయింది. ఇంకా అసలు బాబుకి నచ్చటం ఇద్దరు అప్పటి నుంచి కూడా. ఇంకా అసలు దత్తు గారు ఎంత సంతోషపడిపోయారో. ఇప్పుడు కృష్ణరాజు గారు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. నేను చెప్పగానే ఆయన వెంటనే ఫోన్ చేసి చెప్పారు వాళ్ళ బాబుకి అని. అప్పటి నుంచి స్టార్ట్ అయింది కలికి. ఓకే, అంటే ఎన్ని సినిమాలు తీసామనేది ముఖ్యం కదా ఇండస్ట్రీలో. ఎలాంటి సినిమాలు తీసామనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కృష్ణరాజు గారిని చూసినప్పుడు, ఆయన గెటప్లు అవన్నీ చూసినప్పుడు, బొబ్బులు బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు, ఆ గెటప్స్ మీ ఇంట్లో ఫోటోలు చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఆయన ఎన్నో వందల సినిమాలు తీశారు, కానీ అవి చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి ఒక సినిమా కల్కి. యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు వరల్డ్ వైడ్ మొత్తం కూడా తెలుగు ఇండస్ట్రీ వైపు చూస్తుంది. ఇంత చిన్న ఇండస్ట్రీ కదా, ఇంత పెద్ద సంచలనం ఎలా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనేదే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. ఇది విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? అంటే మీరు ప్రపంచంలో అన్ని చోట్ల తిరిగే ఒక టాప్ మోస్ట్ డాక్టర్ కాబట్టి మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది దీని గురించి? అంటే ఫస్ట్ నుంచి మనకి అందరికి తెలిసింది ఏంటంటే, ఒక 1000 సినిమాలు విడుదలైతే మన దేశంలో అందులో 60% తెలుగు సినిమాలే ఉండేది. ఎప్పటికీ అది తెలుగు ప్రేక్షకుల గొప్పతనం అనాలో, వాళ్ళు సినిమాల్ని ఆదరించే వైఖరి అని చెప్పాలో, ఏదని చెప్పాలో మాకు తెలియదు, కానీ అది తెలుగు వాళ్ళ బ్లడ్లోనే ఉందండి. మా బాబుకి మా అత్త మామ వచ్చి నాగిరెడ్డి అని పేరు పెట్టారు. ఓకే, సో ఇప్పుడు అనిపిస్తుంది ఆ డైరెక్టర్ నాగిరెడ్డి లాగా వీడు అయ్యాడు అని చెప్పేసి. అది ఒకటి. ఇంకోటి, మనము నిజమైన ఈ ప్రేక్షకుల ఉత్సాహం మనం చూడాలంటే సింగిల్ థియేటర్స్లో చూడాలండి. అప్పుడు మనకు తెలుస్తుంది ఎంత ఈ యొక్క అది మన రక్తంలోనే జీర్ణించుకోపోయింది సినిమా అనేది. సో ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ అది ఈ లెవెల్కి మెల్లమెల్లగా ఒక్కొక్కరు అంచెలంచెలంగా దాన్ని ముందుకు తీసుకుపోతున్నారు అంటే దాంట్లో ఏది అతిశయోక్తి లేదు. ఒకటి ఏమంటే, ముందు కాలం కూడా చాలా సినిమాలు తెలుగు నుంచి హిందీకి వాళ్ళు చేసేవారు అనమాట, డబ్ చేసేవారు. సో ఈ యొక్క ఆనవాయితీ ఎప్పటి నుంచో ఉన్నది. ఇప్పుడు ఈ డిఓపి జార్జ్ అని ఉన్నారు ఈ సినిమాకి, ఆయన ఆశ్చర్యపోతున్నాడు అనమాట. సినిమా థియేటర్లో ఆ రోజు వచ్చి ఫస్ట్ డే చూస్తున్నప్పుడు, అదేంటి ఆ సర్టిఫికెట్ వేసినప్పటి నుంచి కేకలు వేసేస్తున్నారేంటి, ఎప్పుడు ప్రతి దానికి కూడా ప్రతి ఒక్కరు కేకలు వేసేస్తున్నారంటే ఆ ఉత్సాహం అనమాట. తర్వాత ఆయన పేపర్లన్నీ వేసేది ఆయనకి ఎప్పుడు చూడలేదు. సో ఏమన్నా సర్బియా నుంచి వచ్చాడు ఆయన. సో సర్బియాలో కూడా ఒకసారి వేపిస్తాము, మీరు కూడా అలాగే రెడీ అవ్వండి ఇలాగా కేకలు వేసేదానికే అని చెప్తా ఉండే అనమాట ప్రియాంక ఆయనతో. సో అది నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఆ లెవెల్ ఇవన్నీ ఒక్కొక్కరు దారి చూపించడం. ఇప్పుడు రాజమౌళి గారు ఫస్ట్ లెవెల్, ఇలాగా యూ కెన్ థింక్ బిగ్, యూ కెన్ గో టు ద నెక్స్ట్ లెవెల్ అని ప్రతి ఒక్కరు. అంటే ఆ టైంలో కూడా మీరు అంటున్నారు కదండి, ఈ మాయా బజారు, నర్తనశాల, ఈ సినిమాలన్నీ వచ్చినప్పుడు కూడా
ఇప్పటి కూడా అది ఫ్రెష్గా ఉందన్నమాట. సో అంత పెద్ద డైరెక్టర్లు తెలుగులో ఉన్నారు, వాళ్ళకి మంచి పేరు ఉండే ఆల్ ఓవర్ ఇండియా ఆ టైంలో. అండ్ ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు దట్ సేమ్ లెవెల్. అండ్ ఒక్కొక్కరు దారి చూపించుతున్నారు అని నాకు అనిపిస్తుంది. అండ్ ఈ జనరేషన్కి అది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది, యూ కెన్ డ్రీమ్ బిగ్. ఇది టైం అన్నమాట ఫర్ ద చిల్డ్రన్. ఇప్పుడు అది ది ఎన్వైర్న్మెంట్ ఈస్ రైప్ అండ్ ఇట్స్ రైట్ నౌ బికాస్ ఆఫ్ ది సోషల్ మీడియా. దీనివల్ల వాళ్ళకి ఇంటెలిజెన్స్ కూడా ఎక్కువ అండి ఈ కాలం పిల్లలకి. సో ఐ థింక్ దే ఆర్ ఆల్ గోయింగ్ అహెడ్. దానివల్ల తెలుగు ఇండస్ట్రీ వాళ్ళకి ఆల్రెడీ ఇన్హెరెంట్గా ఉన్న సత్తా చూపిస్తున్నారేమోనని అనిపిస్తుంది నాకు. ఇంట్లో మీరందరూ ముద్దుగా నాగి అని పిలుచుకుంటారా, లేకపోతే అన్నని నాగిరెడ్డి అని లేదండి, నాగి దత్తు గారు అన్నట్టుగా మళ్ళీ ఒక నాగిరెడ్డి గారిని గుర్తు చేశారు అంటే చాలా గ్రేట్. అప్పుడు ఆయన చాలా ఫేమస్ కదా నాగిరెడ్డి గారు. సో రెడ్డి నాగిరెడ్డి గారు అంటే వాళ్ళు మూవీస్ అద్భుతమైనవి. మళ్ళీ ఆ రావుకు చెందిన వారే మన నాగి గారు, మళ్ళీ అంతటి గొప్ప వ్యక్తి. అప్పుడు మేము అనుకున్నాం అనమాట, ఇది ఈ ఏజ్కి సరిపోదేమో పేరని మేమేమో అశ్విన్ అని పెట్టుకున్నాము. మా చెల్లెలు వచ్చేసి దాని రెండింటిని కలిపేసి నాగ్ అశ్విన్ అని పెట్టింది. అయితే వాడి పేరు ఇప్పుడు అందరూ వింటున్నారంటే అది మా చెల్లెలు పెట్టిన పేరు అనమాట. బట్ మీ అమ్మగారు ఇంకా ఉన్నారు, నాగిరెడ్డి అనే పిలుచుకుంటారు కదా? లేదండి, నాగి అనే పిలుస్తున్నారా? ఓకే, సూపర్. శ్యామలమ్మ, అంటే ఇప్పుడు వరల్డ్ వైడ్ లో టాప్ 3 మూవీస్ వరల్డ్ వైడ్ మాట్లాడుకుంటున్నారు. వరల్డ్ వైడ్ ఒక హిస్టరీలో నిలబడ్డదంటే అది వన్ అండ్ ఓన్లీ హీరో ప్రభాస్ గారు. బాహుబలి కావచ్చు, సలార్ కావచ్చు, ఇప్పుడు కల్కి కావచ్చు. ఈ హిస్టరీ రిపీట్ అవ్వదేమో అనిపించేంతగా ఉంది. ఇది ఎలా అనిపిస్తుంది ఫ్యామిలీలో కానీ, రిలేటివ్స్, ఫ్రెండ్స్? చాలా ఎలా ఫీల్ అవుతున్నారు అసలు దీన్ని? నేను ఎక్కడికి వెళ్తున్నా కూడా వెళ్ళట్లేదు. నేను ఈ దేవాలయాలకి ఎక్కడికి వెళ్తున్నా కల్కి అంటే బాబు. అదే మొన్న నిన్న మీ అందరూ కూడా చెప్పడం జరిగింది టీవీలోని ఎట్లని, ఇండస్ట్రీకి డైరెక్టర్స్కి ఒక ఆయుధం దొరికింది. ఆయుధం అంటే ప్రభాస్. ఆయుధాన్ని ఎలా తిప్పినా కూడా తిరిగే ఆయుధం అది. ఒక అద్భుతమైన ఆయుధం తిరిగింది కాబట్టి డైరెక్టర్స్ ఇంత అద్భుతమైన సినిమాలు తీయగలుగుతున్నారు అని ప్రతి ఒక్కరు కాంప్లిమెంట్ ఇచ్చారు. చాలా సంతోషం. అంటే మా బాబు ఎంత అద్భుతమైన ఆర్టిస్టో, అది తీయగలిగే శక్తి ఉన్న డైరెక్టర్స్ కూడా ఉండటం కూడా మన అదృష్టం కదా. అసలు ఎవరికి గుర్తింపు ఉంటుంది వరల్డ్ వైడ్? ఒక హీరోకి, ఒక ప్రభాస్కే అది ఇప్పుడు దక్కింది. అంటే బాబు ఎలా అంటే ఆయన ఆర్టిస్ట్గా ఎంత గొప్ప వ్యక్తో మామూలు ఆయన నేను చెప్పాను కూడా, రియల్ హీరో కూడా అని. ఆయన యాటిట్యూడ్ బయట కూడా ఆయన అది కూడా అందరూ ఇష్టపడతారు. అది ఆయన యాక్టింగు ఇవన్నీ తోడయి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 హీరోగా ఆయన నిలబడి అందరినీ అలరించడమే కాదు, ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఆనందపడి ఎంతో హ్యాపీగా తృప్తిగా మన హీరో ఇంత అద్భుతమైన హీరో, ఇంత అద్భుతమైన సినిమా అని చెప్పగలిగే స్థాయికి తీసుకెళ్ళగలిగారు మా బాబు. అవును, అంతకన్నా ఆనందం హీరోలకి ఏంటంటే ఇక్కడ ఫ్యాన్స్ తట్టుకోలేక ఎటు వెళ్ళలేక యుఎస్ ఫారెన్ వెళ్ళిపోయి అక్కడ ఏదో షాపింగ్ లీవ్ చేసుకుంటారు. కానీ ప్రభాస్ గారికి ఆ ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే ప్రభాస్ గారు క్లోజెస్ట్ ఫ్రెండ్ ప్రభాస్ గారికి ఒకసారి ఇంటర్వ్యూకి వచ్చారు. నా ఇంటర్వ్యూలోనే చెప్పారు ఆయన, యుఎస్ లో పాపం కనీసం సరదాగా ఒక పబ్కి వెళ్ళి ఒక 10 నిమిషాలు స్పెండ్ చేయడానికి కూడా లేదు, వెంటనే మీద పడేస్తారు పాపం. అంటే ప్రైవసీ లేదు తనకి వరల్డ్ వైడ్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మామూలుగా కృష్ణరాజు గారికి కూడా షాపింగ్ అంటే చాలా ఇష్టం. అంటే అందరికి ఏవో తేవాలి, అదే అలవాటు బాబుకి కూడా. అందుకని అమెరికా వెళ్ళినప్పుడు షాప్ అతనితో ఇలా వస్తున్నారు బాహుబలి ప్రభాస్ గారు అంటే, వాళ్ళు ఆ షాప్ అతను అంటే ఒక రోజు అందరికీ తేవాలి అంటే, సార్ 8 కల్లా అక్కడ ఎర్లీగా అయిపోతుంది కదా అమెరికాలో, మీకు తెలుసు కదా. క్లోజ్ చేసాక అప్పుడు బాబుని ఏమో ఎలా చేసి డోర్స్ అన్నీ వేసేసి మీ ఇష్టం ఎంత షాపింగ్ అయినా చేసుకోండి సార్, ఎవరు రారని వాళ్ళు. ఏం కొన్నా కూడా డజన్లే కొంటారు ఇంటికాడ. అంటే ఇంక 10 షాపులు తిరగడం ఇష్టం ఉండదు, ఒక షాపుకి వెళ్తే ఆ షాప్లోనే కొనేయాలని. అలా అందరికీ అప్పుడు
ఫ్యామిలీస్కే కాదు, తన దగ్గర పని చేస్తున్న అందరికీ, వాళ్ళ పిల్లలకి అందరికీ పట్టుకొచ్చారు ఒకసారి. మేనత్తలకి ఏంటి, మేనమాలకి ఏంటి, వాళ్ళ పిల్లలు ఫ్యామిలీకి వాళ్ళు, తర్వాత చుట్టూ ఉన్న తన వెనక ఉన్న వాళ్ళందరూ ఉంటారు కదా పాపం, వాళ్ళందరికీ పట్టుకొచ్చారనమాట ఒకేసారి. అందుకు చాలా టైం పట్టేసిందంట, ఇంకా ఒక 5 hours పట్టిందంట. మరి అంతమందికి కొనాలి కదా, అట్లాగే అనమాట. అక్కడ కూడా వాళ్ళు కూడా ప్రభాస్ గారు వస్తున్నారు అంటే తొందరగా ముగించేసి వాళ్ళు పంపించాక బాబుకేమో ఎలా చేసి ఆయనకు వదిలేస్తారనమాట షాప్ అంతా. అది ఆయన సినిమా చూసేటప్పుడు ఎన్నిసార్లు గూస్ బంప్స్ వచ్చాయి? అసలు ఫస్ట్ సీన్ కే వచ్చింది, అర్జునుడు బాణం అది వేసినప్పుడే గూస్ బంప్స్. మీకు ఎన్నిసార్లు అనిపించింది యాజ్ ఏ ఒక సినిమా లవర్ గా? చాలా సార్లు వచ్చింది, కానీ దీపిక పడుకొని అగ్నిలో నుంచి బయటకు వస్తుంది చూడండి, అప్పుడు మ్యాక్సిమం అనిపించింది వావ్ అని. దట్ వాస్ మైండ్ బ్లోయింగ్ సీన్ అది ఆ సినిమా. ప్లస్ నేను ఇంకొకటి చెప్పాలండి, ప్రభాస్ వచ్చినప్పుడు ఆ లోపల కాంప్లెక్స్ లోపలికి వెళ్ళేసి మధ్యలో లిఫ్ట్ ఆపేసి ఆ ప్రపంచంలోకి వెళ్తారు చూడండి. ఆ ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ చూపిస్తారు చూడండి, నేను ఇంకో 20 సార్లు కూడా చూస్తాను ఆ సినిమా ఆ ఎక్స్ప్రెషన్ చూసేదానికి. దట్ ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. వాట్ ఈస్ దిస్ వావ్ అన్నది నాకు అనిపించింది అప్పుడు. నిజంగా ఇప్పుడు నేను తలుచుకుంటే కూడా ఆ ఎక్స్ప్రెషన్ కి గూస్ బంప్స్ వచ్చింది నాకు. మన భూమి కూడా అలా ఎప్పుడు అవుతుందా, అంత మంచి ఆక్సిజన్ ని అదంతా మనం ఎప్పుడు పీల్చుకుంటాం అనిపించింది. ఎందుకు మీరు కాంప్లెక్స్ కి వెళ్ళారా ఎప్పుడన్నా? లేదండి, అది ఇక్కడ షూటింగ్ కాదు, నాగి గారు తీసుకెళ్లారు కదా, చూసాం కాంప్లెక్స్. నాగి గారు అలా థియేటర్ లో కూర్చుంటే అలా వెళ్ళట్టే అనిపించింది మాకు. నాకు తెలిసి ఈ మా మదర్ గా పక్కన పెడితే ఏం కూడా ఒక ఆర్టిస్ట్ కదా, దాంట్లో అమ్మిళ్ళు ఉంటారు. నేను ఏంటి ఒక్క ఎక్స్ప్రెషన్ తో ఎంత అది ఏం మాట్లాడిన అవసరం లేదు, ఆ ఎక్స్ప్రెషన్ తోనే మీరు మళ్ళీ చూడండి ఆ ఎక్స్ప్రెషన్. నేను రెండోసారి కూడా సినిమా వెళ్ళి చూశాను, బట్ ఐఎమ్ గోయింగ్ అగైన్, మళ్ళీ కూడా వెళ్ళి చూస్తాను. అండ్ తర్వాత కూడా ఐ నో ఐఎమ్ గోయింగ్ టు రీవైండ్ అండ్ సీ దట్ ఎక్స్ప్రెషన్. ఎట్లా అంటే ఇది ఏంటి అద్భుతం, ఆయనకి చిన్నప్పటి నుంచి ఆ క్యారెక్టర్ కి అందులోకి వెళ్ళాలని, అందులో ఏముందని చూడాలని. అది చూసిన తర్వాత అంటే వాళ్ళు చెట్లు చూడలేదు, చామలు చూడలేదు, ఆ నీళ్లు చూడలేదు, సముద్రం చూడలేదు, అలాంటి వాళ్ళు చూడని వాళ్ళు ఫస్ట్ టైం అవన్నీ చూస్తుంటే ఎలాగుంటది అనేది అది ఎక్స్ప్రెషన్ కరెక్ట్ గా ఎంత బాగా చూపించాడంటే. అండ్ తర్వాత ఈ అమ్మాయి ఏమో నీళ్ళలో వెళ్ళి స్నానం చేయాలని వెళ్ళిపోతుంది, కానీ అలాగే మెల్లగా కాలు పెట్టి అది ఎలాగంటే ఆ సెన్సేషన్ ని ఆస్వాదించుకుంటూ, ఐ థింక్ దట్ ఈస్ సూపర్బ్ అండి. మీరు కూడా పార్ట్ 2 లో ఉంటారా? తెలీదండి, లాంగ్ వే కదా. డౌట్ ఉంటుంది కదా. పార్ట్ 1 లో చూసారా అమ్మని? చూడలేదు. అయితే మళ్ళీ చూడాలి. నేను అన్నాను బ్లింక్ ద ఐస్ మూమెంట్ అనమాట. పార్ట్ 1 లో ఎంతమంది చూసారు అమ్మని ఒకసారి కింద కామెంట్ లో చెప్పండి. నిజంగా చూడండి. ఫస్ట్ టైం శంబాలా చూపిస్తారండి, చూపించినప్పుడు అక్కడ అమ్మ ఒకసారి మీరు అదొక చూపించారు ప్లీజ్. శంబాలాలో అక్కడ ఏమంటే అక్కడ ఒక చెట్టు ఉంటది అనమాట, అది చెట్టు ఉంటది కదా, ఆ చెట్టుకి నేను చెట్టు డాక్టర్ అనమాట. ఒక ఇన్స్ట్రుమెంట్ ఇచ్చారు చేతిలో, ఇచ్చేసి దాంట్లో ప్రాణం ఉందా లేదా అని ఇలా చూడాలన్నమాట. చూసేసిన తర్వాత మళ్ళీ ఇలా చూసి ఇలా లేదు అని చెప్పాలా. అసలు నేను మళ్ళీ చూస్తాను వెళ్ళి మా జయంత్ రెడ్డి గారి కోసం. అది చేసి ఇంటికి వచ్చాక రోజు ఇలా చేరి ఇంకొంచెం ఇలా చేసి ఉండాలేమో, ఇంకా ఇలా చేసి ఉండాలేమో, ఇలా చెప్పి అది అసలు నేను అంత గమనించలేదు. తర్వాత అసలు అది ఎక్సలెంట్ అనమాట. అంటే నాగి గారికి ఇక్కడి నుంచే మరి ఆ మదర్ దగ్గర నుంచే వచ్చిన జీన్స్ కదా, అంత అద్భుతంగా తీయటం, ఆ నేచురల్ గా చూపించగలుగుతున్నారు అంటే సో ఇక్కడి నుంచే మూలం అనమాట ఆయన మా నాగి గారికి. సో గ్రేట్ మదర్. అంటే ఈరోజు ఎంత ప్రౌడ్గా ఉందంటే అట్లాంటి కొడుకు ప్రపంచ దేశాల్లోని కూడా ఒక మూవీని నిలబెట్టి ప్రజలందరినీ
అంటే అందరూ వీకెండ్ లో రిలీజ్ చేయడం సాటర్డే సండే అని అనుకుంటారు. అవునండి. అంటే ఆయనకి ఎంత నమ్మకం, ఎంత ధైర్యం ఉంటే వీక్నెస్ లో థర్స్డే రోజు హౌస్ బేస్తవారం రోజు దట్ ఈస్ నాగి గారు. సో ఆయన మీ కొడుకు, వెరీ వెరీ ప్రౌడ్. ఇంకొకటి ఆయన ఎంత డౌన్ టు ఎర్త్, లేకపోతే రాజమౌళి లాంటి ఒక పెద్ద డైరెక్టర్ ని, రాజమౌళి గారిని ఒప్పించి ఆ సినిమాలో అలా పెట్టడం అనేది, ఆయన యాక్సెప్ట్ చేయడం అనేది ఆ సీన్ ఎంత పండిందో, అందరూ నవ్వు థియేటర్ లో అసలు ఎక్కడ. ఇంకా చాలా అద్భుతంగా తీశారు. తర్వాత ఒక ఆర్జీవి గారిని ఎంతో బాగా చూపించారు. అవన్నీ చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి చూడాలని అనిపించడం. ఈ సినిమా నాకు అనిపించింది కనెక్టెడ్ టు ఎవ్రీబడి. నాకు ఒకరు పంపించారు మెసేజ్, నేను మా ఫ్యామిలీతో వెళ్ళాను, నేనేమో అశ్వత్థామతో కనెక్ట్ అయినాను, మా ఆవిడ దీపికా పడుకోనితో కనెక్ట్ అయింది, మా పెద్దబ్బాయి ఈ ఏఐ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషల్ ఎఫెక్ట్స్ తో కనెక్ట్ అయినాడు, మా చిన్న అబ్బాయి బుజ్జితో కనెక్ట్ అయినాడు. సో ప్రతి ఒక్కరం కూడా ఎంజాయ్ చేసినావు సేమ్ మెసేజ్ నాకు మహానటి వచ్చినప్పుడు కూడా వచ్చింది. సో ప్రతి ఒక్కరు కూడా పెద్దవారు, మా అమ్మ ఏజ్ వాళ్ళందరూ కూడా అప్పుడు సావిత్రమ్మ పీక్ లో ఉన్నప్పుడు వాళ్ళు కనెక్ట్ అయినారనమాట. అండ్ నెక్స్ట్ జనరేషన్, మా జనరేషన్ మేము చూసాం, కొన్ని సినిమాలు చూసాము, తర్వాత అది మూవీకి కనెక్ట్ అయిన వాళ్ళు, మరి చిన్న పిల్లలు ఆ చిన్నప్పుడు ఉన్న సావిత్రి అమ్మతో కనెక్ట్ అయిన వాళ్ళు, అలాగా ప్రతి ఒక్కరితో కూడా ఆ మూవీ కనెక్ట్ అయింది. సేమ్ థింగ్ ఈ మెసేజ్ వచ్చినప్పుడు నాకు అట్లనే గుర్తొచ్చింది అనమాట. అప్పుడు కూడా ఇదే మెసేజ్ వచ్చింది కదా అని. ఒక బయోపిక్ తీయాలి అంటే అసలు ఎంత ధైర్యం ఉండాలి. అదే సావిత్రి గారు బయోపిక్. కృష్ణరాజు గారు అయితే అసలు ఆ సినిమా చూసాక ఆయన ఎన్ని రోజులు దాని గురించే మాట్లాడేవారు. నాగే ఆయనకు తెలుసు కాబట్టి తీయాలి అంటే అది ఒక్క నాగే వల్ల సాధ్యమైంది. ఆర్టిస్ట్ని కూడా ఎంపిక చేయటం, తనలో నిజంగా అందరినీ సావిత్రిని చూపించారు బాబా. అసలు గ్యాప్ వచ్చినప్పుడు ఈ కబడ్డీ పోటీలు పెట్టుకునే వాళ్ళంట, కృష్ణరాజు గారు, సావిత్రి గారు, సత్యనారాయణ గారు, గుమ్మడి గారు, ఎవరో వీడియో కూడా పంపించారు నాకు. అది ఇప్పటికి వైరల్ ఆ పిక్. ఓకే, కృష్ణరాజు గారు కబడ్డీ ప్లేయర్ అండి అప్పుడు. ఓహో, ఆయన మన జిల్లాల వారీగా కూడా అవార్డులు కూడా వచ్చాయి ఆయనకి. సో ఇష్టం అంటే వీళ్ళందరూ హాలిడేస్ లో మెడ్రాస్ లో, జమున గారు ఏమో దీనికి అంతటికి కూడా అధ్యయత వహించేవారంట. నిన్న ఎవరో నాకు ఆ వీడియోస్ కూడా పంపించారు. వీకెండ్స్ లో వీళ్ళంతా ఎంజాయ్ చేశారు అప్పుడు ఆర్టిస్టులు. ఇప్పుడు పాప ఆర్టిస్టులకు అంత టైం ఉండదు. అశ్వత్థామ, కర్ణుడు, అర్జునుడు, సో వీటి మీద ఒక చర్చ అయితే కృష్ణుడు ఎవరు అనేది ఇంకో చర్చ. అసలు కనిపించినట్టుగా చూపించినట్టుగా అలా చూపించారు. మేబీ మహేష్ బాబు గారు ఏమైనా ఉంటారేమో కృష్ణుడిగా సెకండ్ హాఫ్ లో అనేది కొంత ఉంది. మీకు తెలుసా, మీకేమైనా తెలుసా? లేదండి, మేము ఇంట్లో సినిమా డిస్కస్ చేయం. దట్స్ నో అన్నమాట. మేమేమన్నా అడిగినా కూడా నాగి స్మైల్ చేసి వెళ్ళిపోతుంటా, అమ్మా నువ్వు దాచుకోలేవు చెప్తుంటాడు. సో అందుకే జనరలీ మేము డిస్కస్ చేయం మూవీస్ లో. అప్పుడప్పుడు షూటింగ్ జరిగేటప్పుడు మాత్రం మాకు చాలా కన్వీనియంట్ గా ఉన్నిందండి. షూటింగ్ అన్ని నైట్ టైం చేశారు కదా. సో మా హాస్పిటల్ పని అయినాక, ఓపీ అయిన తర్వాత ఏ రోజైనా ఫ్రీగా ఉంటే నేను మా వారు వెళ్ళి షూటింగ్ చూద్దామండి, అట్లా షూటింగ్కి వెళ్ళి చూసేవాళ్ళం అనమాట. సో అందుకే కొన్ని ఈ కాంప్లెక్స్ సీన్లు, తర్వాత ఈ శంబాలా సీన్స్, ఇవన్నీ కొన్ని చూసామన్నమాట. ఆ ఫైటింగ్ అప్పుడు వెళ్ళి చూసాము. సో అలాగా మాకు ఈ సినిమాతో కనెక్షన్ మేము మాట్లాడడం. కొన్ని సెకండ్ హాఫ్ లో మహేష్ బాబు గారు అవునో కాదో అన్నారు కాబట్టి ఫస్ట్ హాఫ్ లో ఉన్న కృష్ణుడు ఎవరు మరి? అది ఆల్రెడీ నెట్ లో వస్తున్నది కదండి, ఎవరు అబ్బాయి అని. ఐ థింక్ ఈజ్ అ కన్నడ యాక్టర్, ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్. ఉందండి దాంట్లో సార్ అబ్బాయి. శ్యామలమ్మ, మీకేమైనా ఐడియా ఉందా కృష్ణుడు ఎవరు? నెక్స్ట్ పార్ట్ లో ఎవరిని పెడతారు అనేది అన్నట్టుగా ఎక్కడ అసలు, అంటే మనకి కూడా థ్రిల్ ఉండదు కదా ముందు తెలిస్తే. అంటే వారు చెప్పరు, మనం కూడా అడగం, అసలు ఎవరికి తెలీదు లాస్ట్ మినిట్ వరకు. యస్కిన్ లా కమల్ హాసన్ గారు వస్తున్నారని మళ్ళీ తర్వాత వాళ్ళు అనౌన్స్ చేసినాకనే అందరికి తెలిసింది. ఇనిషియలీ సినిమా తీసేస్తున్నారు అనమాట ఆయన లేకనే. అవును, బట్ ఒకే ఒక్క డైలాగ్ తో రామ్ గోపాల్ వర్మ గారిని ఒప్పించారు మీ అబ్బాయిని విన్నాను. ఆ డైలాగ్ మాకు తెలుసు, ఆ డైలాగ్ ఏంటో మీకు తెలుసా అమ్మా? నాకు తెలియదు.
అదే చెప్తున్నాను కదా. కలియుగంలో మీరు ఉంటారండి, డెఫినెట్ గా కలియుగంలో మీరు ఉంటారనే మిమ్మల్ని సీన్ కాదు. ఓకే ఓకే, అవును, నేను ఎక్కడో చదివాను, కరెక్ట్. ఆ ఒక్క మాట చెప్ప కదా ఆయన సినిమా ఒప్పుకున్నారంట. అంటే జయంత్ రెడ్డి గారు ఆయన డాక్టరు, అంత మంచి వ్యక్తి. వారి ఇంట్లో ఒక మార్వెల్ ఈరోజు డైరెక్టర్ అయినా, అట్లాగే మార్వెల్ ప్రొడ్యూసర్ కూడా వారి కోడలు అవటం అనేది చాలా గ్రేట్ కదా. ఎక్కడో కానీ చూడు మనం ఇలా ఒకే ఇంట్లో ఒక డైరెక్టర్, అద్భుతమైన ఒక ప్రొడ్యూసరు. అంటే ప్రియాంక దత్, స్వప్న దత్ కూడా అంత మంచి అమ్మాయిల్ని నేను ఎక్కడ చూడండి. వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ ప్రేమ, అంటే ఒక సెట్లోకి నేను కూడా వెళ్ళినప్పుడు 2 times వాళ్ళు చూపించే ప్రేమ, అంటే ఇంట్లో మదర్ని ఎలా చూస్తారో అలా చూస్తారు వాళ్ళు. అంత గొప్ప ప్రొడ్యూసర్స్ అవటానికి అది కూడా ఒక కారణం. నేను ప్రతిసారి వాళ్ళని కలిసినప్పుడల్లా వినయ్ గారికి, దత్ గారికి నా మనసులో దాన్ని, మా దత్ గారు అయితే చెప్పేదే ఉంది, వాళ్ళని తీర్చిదిద్దినారు. దత్ గారు అయితే ఇంక చెప్పక్కర్లేదు. అంటే లేడీస్ లో ఇంత గట్స్ ఉన్న ప్రొడ్యూసర్స్ ఇంకా చూడలేం మనం. అంటే ఎంత ధైర్యంతో సినిమా తీశారు. ఇన్ని కోట్లు, 600 కోట్లు పెట్టాలి అంటే అది దత్ గారు కూతురు మీద ఆయనకి నమ్మకం, నాగి గారి మీద వీరికి నమ్మకం, అలాగే మన హీరో ప్రభాస్ గారి మీద నమ్మకం. ఆ నమ్మకాన్ని ఈరోజు అందరికీ చూపించగలిగారు. నేను మా హాస్పిటల్లో కొంచెం ప్రాబ్లం అయినా ఏదైనా కూడా వెంటనే ఇంటికి వస్తే నన్ను అందరు అడుగుతారు, ఏమమ్మా ఏమైంది అంటే నా ఫేస్లో అన్నీ కనిపిస్తుంది. ఇంత వారం వీళ్ళు మోసారండి, స్వప్న అన్న, ప్రియాంక అన్న, ఎవరన్నా ఎప్పుడు కలిసినా కూడా హలో ఆంటీ ఎట్లున్నారు అంతే, తోనకలేదు వెనకలేదండి. నిజంగా నేను చెప్తున్నాను. నాకే కనిపించడం తక్కువ. వాడు ఇంటికి ఎప్పుడో రాత్రి వచ్చేవాడు, మళ్ళీ పొద్దునే లేచి వెళ్ళిపోయేవాడు. కానీ ప్రియాంకకు తను టైం దొరికినప్పుడు బాబు దగ్గర వచ్చి ఉండడము, మరి స్వప్న కూడా ఎప్పుడు కనిపించిన ఏ సందర్భంలో అయినా కూడా వాళ్ళ ఫేస్ మీద ఇంత కూడా టెన్షన్ కనిపించలేదు. మాకుండొచ్చు ఏమో సినిమా మీద టెన్షన్, కానీ వాళ్ళు కనిపించలేదండి. వాళ్ళది ఆలోచించకుండా కొన్ని 100 కోట్లు పెడుతున్నారు, ఏమన్నా భయంగా ఉందా, ఎట్లా ఉంది ఏంటని అడగాలనిపిస్తుంది కదా ఒక మదర్ గా. అదే అప్పుడప్పుడు అన్ని ఓకేనా అమ్మా, అన్ని ఓకేనా అని మేము అడగడం అంతే అన్నట్టు, అంతేగాని దే రియల్లీ క్యారీడ్ ఇట్ ఆఫ్ వెరీ వెల్. అస్సలు యాజ్ అ మదర్ నేను ఎప్పుడు ఎవరికి ఏం చెప్పను, తల్లి దృష్టి పడుతుందని చెప్పేసి వీళ్ళందరికీ 3 years కూడా ఎలా అయిపోయిందో అనిపిస్తుంది మనకి. అసలు చక్కగా ఇలాంటి సినిమాలు రిలీజ్ అయినప్పుడు బడ్జెట్ అండ్ వచ్చింది ఇన్ని మాట్లాడుకుంటారు, రెమ్యునరేషన్ కూడా బాగా మాట్లాడుకుంటారు. డైరెక్టర్ గారి రెమ్యునరేషన్ ఎంతమ్మా తెలీదండి నాకు. చెప్తున్నాను కదా, వి డోంట్ టాక్ అబౌట్ మూవీస్. నిజంగా నాకు తెలియదు. సో కోడలే ప్రొడ్యూసర్ కాబట్టి సో మీకు ఇంకా ఈజీగా తెలిసిపోద్ది. లేదు. ప్రభాస్ గారి రెమ్యునరేషన్ ఎంతమ్మా? అసలు మనం ఎప్పుడు కూడా అడగం. ఆయన కూడా అసలు డబ్బు కోసం ఎప్పుడు బాబు పనిచేయరు కదా. అసలు డబ్బు అనే మీకు తెలుసు కదా. తెలుసు. కృష్ణరాజు గారు ఎలాగో సేమ్ బాబు కూడా అలాగే. ఏదైనా సినిమా అన్నారు అంటే ఆయన కథ ఏమిటి, అందులో నా క్యారెక్టర్ ఏమిటి, నేను నా ఫ్యాన్స్ కి మెప్పించగలనా, వాళ్ళకి ఇష్టపడగలరా, అదే ఆలోచన ఆయనకి. అదే జస్టిస్ చేసినామా లేదా, మన రోల్ కి మనం జస్టిస్ చేసినామా అనేది అంతే అనుకుంటారు. అంతే. నేను అందుకే నాగితో ఒక్కటే మాట అడుగుతానండి ఎప్పుడైనా, నువ్వు సాటిస్ఫైడా అని అడుగుతాను అంతే, ఇంకేం లేదు. వాడు సాటిస్ఫైడ్ అంటే ఆయన వాళ్ళ బెంచ్ మార్క్ మీద అన్నట్టు, అంతే వాళ్ళ బెంచ్ మార్క్ వాళ్ళే గీసుకున్నారు. సో అది వాళ్ళు రీచ్ అయ్యి సాటిస్ఫై అయినారంటే మనం సాటిస్ఫై అవటం వాళ్ళు కాదు, ప్రపంచాన్ని చేశారు వాళ్ళు సాటిస్ఫై. ఈ రోజు ఇంత కూడా ఎక్కడ నెగిటివ్ థాట్ రాకుండా ఒక మూవీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ చూడగలిగాము అంటే ఒక ప్రపంచాన్ని చూపించినట్టు అయింది మనకు కొత్తగా. అసలు ప్రమోషన్స్ లేకుండా సినిమాని రిలీజ్ చేయటం, ఇంత పెద్ద సినిమా పాన్ ఇండియా మూవీని బుజ్జితో చేశారు. బుజ్జితో ప్రపంచం అంతా ఈ రోజు ఒక హీరోని చూసినట్టు చూస్తున్నారు బుజ్జిని. ఆ కారు అవును, అది ఇక్కడ స్టార్ట్ అయింది, అక్కడి నుంచి భీమవరం, భీమవరం నుంచి వైజాగ్, వైజాగ్ నుంచి విజయనగరం, విజయనగరం నుంచి అంటే శ్రీకాకుళంకి టైం రూట్ మ్యాప్లో లేదంటే మళ్ళీ మాతో రికమెండేషన్ చేయించి, అమ్మమ్మ దీన్ని కొంచెం రూట్ మ్యాప్లో మాకు అలా శ్రీకాకుళం కూడా పంపించమనండి
అంటే ఇది నిజంగా ఒక మిరాకిల్ అన్నమాట. బుజ్జికే డిమాండ్ ఎక్కువ ఉంది, మామూలుగా కాదు. ఒక ఇంకా అంటే అంతే హీరో గారి కార్ అది. అది. అంటే హీరో గారిని చూసుకున్నట్టే వాళ్ళు చూసుకొని ఎంజాయ్ చేస్తున్నారు అంటే గ్రేట్. నాగి గారి ఇంకోటి దానికి ఓన్ పేటెంట్ కూడా తీసుకున్నారంట కదా. తీసుకున్నారు. అవునా? అయితే లాస్ట్ కి ఇది అంతా సినిమా అంతా అయిపోయినాక నువ్వు ఈ కార్ని ఏం చేస్తావు అని అడిగినాం అన్నమాట. తర్వాత యాక్చువల్లీ ఆ జాతిరత్నాలు అప్పుడు కూడా ఒక ఎల్లో కార్ మారుతి కార్ని కూడా దాన్ని రీఫర్బిష్ చేసి ఎలక్ట్రికల్ కార్ గా దాన్ని కన్వర్ట్ చేసి అది మా షెడ్ లోనే ఉంది. ఇప్పుడు ఇది కూడా రావాలంటే మా షెడ్ ఇంకొంచెం పెద్దగా చేయాలి. సో ఇక్కడే తెచ్చి పెట్టుకుంటామమ్మా అంటాడు. కార్ ఉంది అని ఇక్కడ లేదు. ఇప్పుడు అంత స్థలం ఎక్కడ ఉందండి మా ఇంట్లో. బిగ్ హ్యూజ్ థింగ్. మా మనవడు స్కూల్ కి హెచ్పిఎస్ కి తీసుకెళ్లారు కదా, నేను ఎక్కాను. వాళ్ళ హస్బెండ్ అమ్మగారు అదే ఎక్కంది ఎవరు ఎక్కలేదు, ఎక్కలేకపోయాము అన్నోళ్ళు ఎన్నో లక్షల మంది ఉన్నారు. అయ్యో ఒక్కసారి బుజ్జిని మేము ఎక్కితే బాగుండు రికమెండేషన్ కూడా చేయించుకుంటున్నారు నా చేత. లోపలికి ఎలా చేయమని క్యూ అక్కడ జనాలు. వైజాగ్ లో ఇద్దరికి చెప్పాను, చెప్తే అక్కడ రమేష్ గారు క్లైమాక్స్ చెప్పారు. ప్రభాస్ గారు ఒక ఇంటర్వ్యూలో దాదాపు 300 కోట్లు ఖర్చు పెట్టారు క్లైమాక్స్ కే, కేవలం కార్లు సీక్వెన్స్ దానికోసమే 3-4 కార్లు రెడీ చేశారంట. ఆయన చెప్పినప్పుడు ఆయన తొందరగా అట్లా చెప్పరు ప్రభాస్ గారు ఒక స్టేట్మెంట్ ని. ఆయన ఇచ్చినప్పుడు జనంలోకి ఇంకా బాగా వైడ్ గా వెళ్ళిపోయింది. అంటే ఈ సినిమా కోసం ఆ బుజ్జి అంతగా ప్రాణం పెట్టి వీళ్ళు ఇట్లా చేశారు అనేది కూడా తయారు చేసి స్కూల్ డేస్ కి వెళ్ళి చూపిస్తున్నారు కదండి, అది చాలా బాగుంది. మా మనవడు వెళ్ళి చూసాడనమాట ఆ రోజు. వెళ్ళి చూసాక ఇంటికి వచ్చి ఎట్లుందిరా బుజ్జి, నీకేమి బుజ్జి సో బిగ్ అంటే ఆ స్కేల్ అనేది వాళ్ళు బుజ్జి అంటే చిన్న డాలు. సో అంటే వాళ్ళకి అలా థాట్ ప్రాసెస్, డ్రీమింగ్ పవర్ అట్లా క్రియేట్ చేసినట్టు. నాగి గారు గొప్పతనం, మనం పిల్లల్ని కూడా ఇది ఆకర్షించాలి. అలాగే పెద్దవారు ఫ్యామిలీ మూవీ పిల్లల్ని ఆకర్షించాలంటే ఎలా అనేదాన్ని ఒక బుజ్జిని తయారు చేసి దాన్ని ఒక సూపర్ మ్యాన్ లాగా ప్రభాస్ చూపించి పిల్లలందరినీ కూడా కనెక్ట్ చేయడం అనేది గ్రేట్. మళ్ళీ అటు వెళ్ళేసరికి మళ్ళీ పౌరాణికం అంతా మళ్ళీ మాలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు అందరినీ అక్కడ కనెక్ట్ చేశారు. ప్రతి ఒక్కరిని థియేటర్కి తీసుకురావటం, దీన్ని పాత పద్ధతిలో కాకుండా కొత్త పద్ధతిలో దీన్ని చూపించడం అనేది నిజంగా అమేజింగ్. డైరెక్టర్ నాగి గారికి ఎన్నిసార్లు అయినా మనం ఎంత చెప్పినా తక్కువే. దానికి తగినట్టుగా మా బాబు యాక్ట్ చేయటం, 2 క్యారెక్టర్లు చేయటం అంటే మాటలు కాదు. ఫస్ట్ అంత కామెడీగా చేస్తూ దాన్ని మళ్ళీ పురాణాలకి రెండిటికి కనెక్టివిటీని చేసి మళ్ళీ 2 క్యారెక్టర్లకి అసలు సంబంధం ఉండదు. బుజ్జి క్యారెక్టర్కి నుంచి ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళేసరికి ఒక్కసారి అలాగా కర్ణుడిని అలాగా చేసి అలా చూసేసరికి అబ్బా, కృష్ణరాజు గారు కనిపించారు ఆ కళ్ళలో. నాకైతే ఆయన చేశారు కదా కర్ణుడు, ఆ క్యారెక్టర్ లాస్ట్ అలా చూసేసరికి ఇంకా అసలు చూపు తిప్పుకోలేకపోయాం అనమాట. ఇప్పుడు అంటే ఆయన టాపిక్ వచ్చింది కాబట్టి నిజంగా ఈ రోజు పెద్ద ఆయన ఉంటే కృష్ణదాస్ గారు ఎలా ఫీల్ అయ్యాలి? ఆయన ఉంటే ఇంకా అసలు ఈ సంబరాలు ఇవన్నీ అంబరాలు అంటడం అనేది ఇంకొక లెవెల్లో ఉండేది. ఆయనే కానీ ఉంటే ప్రతిరోజు కూడా అయ్య బాబా అసలు మామూలుగానే ఈ సినిమా ఆ రోజే చెప్పారండి. దత్తు అంటే వెళ్ళాము మేము చూడడానికి. దత్ గారు మీరు రావాలి చూడడానికి అంటే అప్పుడు కార్ తయారవుతుంది. ఆ కార్ దగ్గరికి వెళ్ళి చూపించారు దగ్గరుండి నాగి గారు. నేను ఇంకా వేరే దగ్గరకు కూడా ఎక్కడికో, నేను కృష్ణరాజు గారి దగ్గరే ఉంటే నాగి గారు ఒక యాటిట్యూడ్ ఆయన గొప్పతనం. అమ్మ మీరు వెళ్ళి ఎక్కడికి అన్ని చూసిరండి, నేను కృష్ణరాజు గారి దగ్గర ఉండి ఆయనకి ఏం కావాలో అన్నీ చూసుకుంటాను అని ఆ రోజు చెప్పడం అనమాట. ఒక కొడుకులో ఆయన అంత ఇష్టం వాళ్ళిద్దరికి అనుబంధం. ఆ కృష్ణరాజు గారు ఆ రోజు ఆ తీయటం, ఆ కారు అన్నీ చూశారు కదా, ఇంటికి వచ్చాక అన్నారు. ఆ తర్వాత బాబు వచ్చారు ఇక్కడ. అయితే ప్రభాస్ ఈ సినిమా ఎక్కడికి వెళ్తుందో దీనికి చెప్పలేము, దీనికి ఆ తీయడం, ఆ టేకింగ్, ఇదేని ఎంత హిట్ అవుతుందో దీనికి చెప్పలేమని ఆ రోజు చెప్పారు. ఇది రిలీజ్ అయ్యాక బాబు పెదనాన్నగారు ఏదైతే అన్నారో అదే జరిగింది అని ఆ రోజు చెప్పడం జరిగింది. నాగి గురించి ఏం చెప్పారో పెదనాన్నగారు మామూలుగా ఈడు మామూలుడు కాదు అన్నారు ఒకరోజు నాగి గారిని. బాబు అదే అన్నారంట, పెదనాన్న నాగి గారిని ఈడు మామూలుడు కాదు అన్నారు. అదే నిజమైంది ఈరోజు.
అదే ఆ నమ్మకం నాకు. అందుకని ఆ రోజు నుంచి ఏ రోజైనా దీనికి ఇది హిట్, ఇంకా దీనికి గ్యారంటీ. మా నాగి గారు ఒకరోజు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను అనమాట దత్తు గారికి, దీనికి ఆస్కార్ అవార్డ్స్ ఎన్ని వస్తాయో చూసుకోవడమే, మనకి ఇంటికి తిరగలేదు అని నేను. అదే అనమాట దీని రేంజ్. ఓకే, అంటే కృష్ణరాజు గారి గురించి వచ్చింది కాబట్టి, ఆయన ప్రస్తావన వచ్చింది కాబట్టి, కృష్ణరాజు గారు చనిపోయారని ఒక 3:30కి మిడ్ నైట్ కాల్ వచ్చింది. నేను ఆ టైంలో అంతే లేసి వచ్చేసానమ్మా హాస్పిటల్కి. నాకు బాగా గుర్తు ఆ రోజు. ఇంకా లాస్ట్ అంటే ఫ్యామిలీ అంతా అలానే కూర్చున్నారు. ప్రభాస్ గారు అన్ని ఆయన చేతులు అందరి చేతుల్లోనే ఉండి చివరి మాట చెప్తూనే ఆయన శ్వాస వదిలేరని విన్నాను. ఆయన చెప్పిన లాస్ట్ మాట ప్రభాస్ గారి అంటే గురించి. ఇంకా ఆ జ్ఞాపకాలు మాతోనే ఉంటాయి అలా, అంతే. అంటే కృష్ణరాజు గారు ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు, జీవితంలో ఈ కృష్ణరాజు ఏ తప్పు చేయలేదు అనుకుంటూ నేను నా ఫ్యామిలీ అందరి మధ్యలో, వాళ్ళ మధ్యలో నా ఫ్యామిలీ అప్పుడు ఉండాలి. నా కష్టార్జితంతో కొనుక్కున్న పిడికడి చోటు, అక్కడే నేను హ్యాపీగా ఈ కృష్ణరాజు ఏ తప్పు చేయలేదని కనుగొన్నా. అది నా డ్రీమ్ అన్నారు అసలు. కొన్ని వేల మంది ఆ వీడియో చూసి మూవీ చేయడమేగా కొన్ని వేల మంది ఏడ్చారు కూడా. అంటే ఆయన అద్భుతమైన పదాలకి ఆయన ఏదైతే అనుకున్నారో లాస్ట్ లైన్కి అదే జరిగింది. అదే కృష్ణరాజు. ఆయన జ్ఞాపకాలని ఎక్కడ కూడా అసలు ఆయన లేరు అన్న ఫీలింగ్ లేదు. ఇంట్లోకి వస్తాయి రాగానే ఎదురుగా ఆయన ఆ విగ్రహం, ఆయన బట్టలను అలా తొడుగుతూ, వాచెస్, షూస్, జీన్స్, అంటే ఆయన అసలుకి ఎప్పుడు కూడా అంత దర్జాగా ఉంటారు కదా. ఆయనకి ఏంటంటే కృష్ణరాజు గారు బట్టలు అవన్నీ చిరిగిపోయినా వేసుకునేవారు కాదు, నలిగితే వేసుకునేవారు కాదు, అంత స్టైలిష్ అన్నమాట. టీవీ సినిమాల్లో కూడా చాలా సినిమాల్లో ఆయన తయారు చేసుకున్న బట్టలే. ఒక సినిమాలో కాలర్ ఇలా ఉంటాయి అని చెప్పేవారు బాబుతో. కొన్ని సినిమాల్లో కాలర్ లోపలికి మడత పెట్టేసుకునేవారు. అలా క్రియేటివ్ చేసుకుని ఆ డ్రెస్సులు, ఆ డ్రెస్సింగ్, అది ఆయన స్టైలే వేరు. కృష్ణరాజు బాబు అదే అంట, పెదనాన్న గారి స్టైలే వేరు. ఆ కూర్చోవడం ఏంటి, ఆ నడవటం ఏంటి, అది దట్ ఈస్ కృష్ణరాజు గారు. మీకు బాగా నచ్చే సినిమాలు ఏంటి కృష్ణరాజు గారి సినిమాలు? పెద్ద ఫ్యాన్ జయంత్ రెడ్డి గారు, కృష్ణరాజు గారు. నాకు కృష్ణవేణి సినిమా చాలా ఇష్టం. ఓకే, అప్పుడు వాణిశ్రీ గారు చేసిన సినిమా. అంటే మేమంతా ఆ ఈరాలో పెరిగిన వాళ్ళం అనమాట. ఇవన్నీ లాట్స్ ఆఫ్ మూవీస్ అండి, చాలా మూవీస్. కానీ మేమంతా సినిమా బఫ్స్, అదైతే నేను చెప్పగలను. మా ఇంట్లో తప్పకుండా అన్ని సినిమాలకి అదే వాతావరణం ఉండేది ఎక్కువ. అంటే మా చెల్లెలకి చాలా ఇష్టం అనమాట సినిమా. అది సినిమా చూపిస్తేనే ఎగ్జామ్కి చదువుకునేది. సో సమ్మర్ హాలిడేస్ వచ్చింది అనుకోండి, ఇదే తప్పకుండా మేము సినిమాకి వెళ్ళేవాళ్ళం. మా ఫాదర్ అప్పుడు మేము పెండగాస్ రోడ్ ఇంటి దగ్గర ఉండేవాళ్ళం, అక్కడ ఉండేవాళ్ళం సికింద్రాబాద్లో. అప్పుడు ఆనంద్ థియేటర్ అని ఒకటి దగ్గర వచ్చింది అనమాట. చాలా సినిమాలు అందులోనే రిలీజ్ చేసేవాళ్ళు. ఫస్ట్ 3D సినిమా చోటా చైతన్ అక్కడే చూసాం. సో అలాగా ఏ మూవీ వచ్చినా కూడా అట్లీస్ట్ వెళ్ళి లైన్లో నిలబడి టికెట్లు కొనుక్కొని వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. సో అలాగా తర్వాత వచ్చాయండి టీవీలు అంతా కూడా. బట్ సినిమా థియేటర్లు, అందుకే అందరూ వెళ్ళి సినిమా థియేటర్లో చూడాలి అంటే డెఫినెట్లీ ఆ సినిమా సంవత్సరం ఆడాల్సి వస్తుంది, పెద్ద పెద్ద సినిమాలు అంటే. ఓకే, సో మీరు పెళ్లి కాక ముందు కృష్ణరాజు గారి సినిమాలు చాలానే థియేటర్స్ లో చూసి ఉంటారు. అంటే ఇంకా అసలు ఈస్ట్ వెస్ట్ అంటే చెప్పాల్సిన పని లేదు. కృష్ణరాజు గారు అంటే అటు ఉత్తరాంధ్ర కూడా చాలా అభిమానులు. మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం కదా. మా ఊరు నుంచి జనాలు ఒకసారి పరిగెడుతున్నారు మా ఇంటి పక్క నుంచి. మూవీ కృష్ణరాజు గారు మూవీ ఎక్కడికి ఇలా వెళ్ళిపోతున్నారు, లేట్ అయిపోయిందమ్మా ఆటకి. కృష్ణరాజు గారి సినిమా ధర్మాత్ముడు సినిమా అప్పుడు వచ్చింది. ధర్మాత్ముడు సినిమా వచ్చిందమ్మా, మామూలుగా లేదంటే ఆ సినిమా అని అందరూ పరిగెడుతున్నారు అనమాట. తర్వాత ఆ సినిమాకి వెళ్ళాం, ఏంటి వీళ్ళు ఎంతలా వెళ్తున్నారు. నిజంగా అలాగే ఉంది ఆ సినిమా, ధర్మాత్ముడు సినిమా. కృష్ణరాజు గారును జయసుద్ గారు చూసే ఉంటారు మీరు. ఓ గోపెమ్మో ఒక కృష్ణరాజు గారు చాలా దాంట్లో వాణేశ్వరి, ఇది జయసుధ కృష్ణరాజు గారు కూడా అలా యాక్ట్ చేసేవారు. కొన్ని సీన్లో డైరెక్ట్ చెప్పకపోయినా కొన్ని సీన్స్లో
యాక్ట్ చేసేవారంట. అంటే అంత ఆ న్యాచురల్గా అంత అద్భుతమైన సినిమా అది. సో ఎన్నో సినిమాలు థియేటర్లో చూశారు, కృష్ణరాజు గారు గాంభీర్యం ఏంటో చూశారు. అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అసలు ఫీలింగ్ అంటే చెప్పలేము అది. అంటే ఒకసారి అలాగా అంటే అప్పుడు మేము పెరిగే వాతావరణాన్ని బట్టి అప్పుడు పెళ్లి కూతురు అంటే తల దించుకొని కానీ తల ఎత్తి ఇలా తల దించుకుని మనిషిని ఒకసారి అలా చూస్తే ఆయన పాదాలు కనిపించాయి. అంటే ఏంటి కళ నిజం అనిపించింది నాకు ఒక నిమిషం. ఇది నిజంగానే నమ్మలేకపోయాను నేను. అట్లాంటి వ్యక్తికి తర్వాత జీవిత భాగస్వామిని అయ్యాను అంటే నేను ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యం అంతే. సూపర్ అమ్మ. అంటే ఫ్యామిలీ ఎలా ఉంటే పిల్లలు కూడా అలానే పెరుగుతారు. కొన్ని చోట్ల చూస్తున్నాం మనం, ఫ్యామిలీ ఒకలాగుంటే పిల్లలు ఒకలాగుంటారు. వాళ్ళకున్న ఎథిక్స్ మోరల్స్ రావాలని లేదు. కొంతమంది వాళ్ళు ఇంకా అవన్నీ చూసి నానిపోతాయి అనమాట. మనం ఇలానే ఉండాలి, మనకి ఎంత స్టార్డమ్ వచ్చినా కానీ ఇలానే బతకాలి, ఇలానే అందరితో కలిసి ఉండాలి అనేది కొంతమంది హీరోలను చూసినప్పుడు మనకు తెలుస్తుంది. కృష్ణరాజు గారిని, చిరంజీవి గారిని, ఇలాంటి గొప్పలను చూసినప్పుడే వాళ్ళు ఇంత సాధించినా చూడండి ఎలా ఉన్నారో, చాలా గ్రౌండెడ్గా డౌన్ టు ఎర్త్ మనుషులతో మాట్లాడటం, కలిసిపోవటం అని. ఈ తరంకి వచ్చేసరికి చాలా మందిని చూస్తున్నాం. దాంట్లో మీ అబ్బాయిని చూసాం, మీ అబ్బాయిని చూసాం. చెప్పులు కూడా అరిగిపోయి వేసుకొని తిరుగుతారంటే ఏంటి అసలు అది? చోట ఇదే వీడియో ఫుల్ వైరల్ అవుతుంది ఇప్పుడు. సెంటిమెంట్ అనమాట. మొన్న సినిమా రిలీజ్ కి మా చెల్లెలు వచ్చింది అక్కడి అమెరికా అదే పిన్ని గారు పిన్నమ్మ అన్నారు. మొన్న విలేకరులు అంటే చెప్పులు మార్చినట్టున్నారే మీరు అని వాళ్ళు నోటీస్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే వచ్చింది కదా ఇది వైరల్ అయినంత అందరూ ఆ చెప్పులు వేసుకొని వస్తాడేమో అనుక. లేదు నాయన, దాన్ని తీసుకొచ్చి చెప్పులు కొని తెచ్చింది. చెప్పారు వాటికి కొన్ని సెంటిమెంట్స్ అది ఉంటాయేమో మరి సెంటిమెంట్స్. అది అయిన తర్వాత లాస్ట్ టైం మా నటి సినిమా అయిన తర్వాత చెప్పులు తీసేసి అయ్యో దాన్ని నన్ను ఇంత భరించింది కదా ఈ చెప్పులు, దీన్ని నేను ఇమ్మోర్టల్ ఎందుకు చేయలేకపోయినాను అని, దీన్ని నేను ఇమ్మోర్టల్ చేయాలని దాని ఫోటో తీసి దానికి అప్లోడ్ చేసినాడు. ఈసారి ఆ చెప్పుల్ని పడేశాడు అని చాలా బాధపడ్డాడంట. ఈ మహానటి తర్వాత వచ్చిన చెప్పులు. దట్ ఈస్ ద థింగ్. అంటే మా ఇంట్లో ఈ పుస్తకాలు చదువుతూనే ఉంటారు. ఎన్నో వందల పుస్తకాలు అనమాట మన ఇంట్లో. అన్ని అంటే ఇప్పుడు వ్యాసం మహర్షి రాసినది మనం సంస్కృత్ లో చదవకపోవచ్చు, కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ ఉంటాయి కదండి, అవి చాలానే చదివినట్టున్నారు. ఉపనిషత్స్ వాటివి అన్ని రకాల పుస్తకాలు ఉంటాయి మా ఇంట్లో. జ్ఞానం అనేది బాగా చదువుతారు. ఎవరైతే ఎక్కువ చదువుతారో వాళ్ళకి అంత జ్ఞానం ఉంటది. మహానటి బాగా ఉంటది. కృష్ణరాజు గారు అలాగే చదివేవారంట పుస్తకాలు. మా ఇంట్లో ఉంటే 2 బీరువాలతో ఉంటాయి బుక్స్. అందులోనే ఒక మైండ్ అనే బుక్. ఆ బుక్ చదివితే మనిషి ఎలా ఉండాలి, ఆ మైండ్తోనే మనిషి బ్రతకాలన్నా, ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి దేనికైనా సరే మైండ్ అనేది ఎంత పవర్ఫుల్ అనేది ఆ బుక్ చదివితే, అది కృష్ణరాజు గారు చదివారు. మళ్ళీ కృష్ణరాజు గారు తర్వాత జయలలిత గారు చదివేవారు అన్ని బుక్స్. మెడ్రాస్లో ఏదైనా కొత్త బుక్ లైబ్రరీలోకి వచ్చింది అంటే కృష్ణరాజు గారు జయలలిత గారు ముందు ఉండేవారంట అక్కడ ఆ బుక్ కోసం. అలా కృష్ణరాజు గారు చెప్పేవారు అనమాట బుక్స్ నాలెడ్జ్ ఎంత గొప్పదో అని. తర్వాత వాజ్పేయి గారు, కేసీఆర్ గారు కూడా అలాగే చదివేవారంట బుక్స్. అంటే కృష్ణరాజు గారు చెప్పేవారు అనమాట. ఆ అలవాటు మా బాబుకు ఉంది. చాలా బాగా చదువుతారు. అలా మా పిల్లలకి, మా రెండో పాప అయితే ఒక 100 బుక్కులు పెట్టి సాయంత్రానికి చదివేస్తుంది. అంత బుక్ నాలెడ్జ్ వీళ్ళందరికీ. నీకు పౌరాణికాల్లోని అప్పుడు మేము రామాయణం, భారతం ఇవన్నీ ఓన్లీ ఒక బుక్కే కదా చదివేవాళ్ళం, అన్ని క్యారెక్టర్లు అందరూ. ఇప్పుడు ప్రతి క్యారెక్టర్కి ఒక బుక్ వస్తుంది స్పెషల్గా. అశ్వత్థామ అంటే ఏంటి, ఆయన ఒక్కరి గురించి ఒక బుక్, కృష్ణుడి గురించి ఒక బుక్, కర్ణుడి గురించి ఒక బుక్, అలా అన్ని బుక్స్ చదువుతుంది మా రెండో అమ్మ. అంత నాలెడ్జ్. రెండో పాప అన్నారు కాబట్టి ప్రకీర్తి ఈ సినిమాకి కూడా వర్క్ చేశారు కదా. అదే ఇంటర్న్షిప్ లా చేసింది. అవునా. చిన్నప్పటి నుంచి ఇదే నేచర్ అమ్మా నాగి గారిది? అంటే చాలా డౌన్ టు ఎర్త్, గ్రౌండెడ్, సింప్లిసిటీ, ఎక్కువ ఏమేమి మాట్లాడేవాడు కాదు, ఎప్పుడు ఇంట్లోనే ఉండేది. సో నాకు ఏమనిపిస్తుంది అంటే చిన్నప్పుడు ఐ డోంట్ నో నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను భగవద్గీత బాగా చదివాను.
ఓకే. సో అన్ని శ్లోకాలు అవన్నీ చదువుతూ ఉండేదాన్ని అనమాట. వీడు పుట్టిన తర్వాత ఒక సెకండ్ క్లాస్లో వచ్చినాక కొన్ని శ్లోకాలు చెప్తే 2-3 టైమ్స్ చెప్పగానే వాడు రిపీట్ చేసేవాడు. ఓకే. అండ్ స్పష్టంగా వచ్చేది, కడుపులో ఉంటుండగానే వినేశారనమాట. స్పష్టంగా పలికేవాడు. వాళ్ళ పాట టీచర్ కూడా అనేది అనమాట, వీడిని మాత్రం వదలొద్దండి, స్పష్టత వస్తున్నదండి, ఒక్కొక్క వర్డ్ కరెక్ట్గా పలుకుతున్నాడు అనేవాడు అనమాట, అనేవారు. సో అది అది అయిన తర్వాత పుస్తకాల్లోకి దిగిపోయాడు. అంటే సెకండ్ థర్డ్ ఎప్పుడు కనుక వాడు చదవడం వచ్చిందో 4th క్లాస్ నుంచి ఇంగ్లీష్ బుక్స్ ఇవన్నీ ఫేమస్ 5 అవన్నీ మోస్ట్లీ ఇంగ్లీష్లోనే చదివేది. అలాగా ఒక్కొక్క అంచెలంచెలుగా ఈ స్టోరీ బుక్స్ అన్ని చదవడం మొదలు పెట్టేసి టువర్డ్స్ ఎండ్ ఇంకా ఫిలాసఫీ అదని చదవడం మొదలు పెట్టాడు. సో ఐ థింక్ ఆ పుస్తకాల్లో ఉన్న వాళ్ళకి ఆ క్రియేటివిటీ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మనం డైరెక్ట్ గా మనం ఏదైనా ఎవరైనా చేసింది టీవీలో మనం చూసామనుకోండి, ఆ డైరెక్టర్ చూపించింది మనం చూస్తాం. మనం పుస్తకాలు చదువుతున్నప్పుడు మనం డైరెక్షన్ చేసుకుంటాం మన మైండ్ లో, ఈ క్యారెక్టర్ ఇలా వస్తాడేమో అలా వస్తాడేమో అని చెప్పేసి మనం ఇమాజిన్ చేసుకుంటాం. సో అందుకే పిల్లలకి మన పుస్తకాలు చదవడం అనేది నేర్పించాలి. దట్ అదొక్కటే ఐ థింక్ ఐ మస్ట్ హావ్ డన్. అంటే ఆ సృష్టికర్త విశ్వామిత్రుడైతే ఈ కల్కి సృష్టికర్త మన నాగి గారు ఒక విశ్వామిత్రుడిలా చేశారు ఈ సినిమా. నేను అదే మీరు బాగా దేవుళ్ళని పుస్తకాలని మీకు బాగా తెలుసు. అవును. మహానటి అప్పుడైతే వాళ్ళ రూమ్ లో అన్ని ఉపనిషత్సు ఇవన్నీ, అప్పుడు ఎన్నో పుస్తకాలు మహానటి గారి మీద, ఐ మీన్ సావిత్రమ్మ గారి మీద రాసినవన్నీ కూడా ఇంటి నిండా అవే ఉండేది. ఇప్పుడేమో ఇవి ఉన్నాయన్నమాట, ఇంటి నిండా మహాభారతం గురించి అవన్నీ. కర్ణుడు గురించి కృష్ణరాజు గారికి ఎంత ఇష్టమో కర్ణుడు పాత్ర. అంటే ఆ కర్ణుడిలో అన్ని రకాలు ఎలివేషన్స్, అన్ని గొప్ప లక్షణాలు. ఆయన స్నేహానికి ఎంత ప్రాణం ఇస్తాడు, దానం అనేది అంటే ఆయన ఇందులో కూడా చూపించడం. దానం అడుగుతున్నప్పుడు ఆయన భోజనం చేస్తున్నప్పుడు అడిగితే కృష్ణుడు వెళ్ళి దానం వెళ్ళి ఎడం చేత్తో ఇచ్చేస్తాడు. ఏంటి ఎడం చేత్తో ఇస్తున్నావు అంటే, చేయి కడుక్కొని వచ్చే లోపలైనా నా మనసు మారుతుందేమో అని ఇచ్చిస్తున్నాను అని అంటాడు ఆయన. మహానుభావుడు కర్ణుడు, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ. ఓకే, ఇప్పుడు కర్ణుడు మన ప్రభాస్ గారు అన్నారు, మరి కల్కి ఎవరు? ఇంకా అదే సార్, మరి అదే కదా అక్కడే ఉంది మజా, మనకు తెలియకుండా ఉంటేనే. అప్పుడు దేవుడు పుడుతున్నాడని చెప్పారు, మదర్ ఏమో ఆవిడే కదా దీపిక. అవును, పుట్టేవాడు ఎవరనేది మనం ఇమాజినేషన్ అయినా చేసుకోవాలి, లేకపోతే అమ్మకు తెలుసు. అమ్మ కదా, మరి మదర్కి తెలియదు. నిజంగా మదర్కి తెలియాలి, సృష్టికర్త వాళ్ళ ఇంట్లో ఉన్నారు అంచేత అమ్మే చెప్పాలి. అమ్మ అతను సృష్టించింది ఒక అమ్మ. ఇప్పుడు అందరికి సస్పెన్స్, అది అందరు గెస్సే, ఇంకా వచ్చినట్టు లేదు. ఉండొచ్చు మైండ్ లో. అసలు అమితాబ్ బచ్చన్ గారిని చూస్తే అసలు ఫస్ట్ డే షూటింగ్ కి పిలిచారండి, వెళ్ళాం ఆ రోజు. అబ్బో, ఎంత ఆయన కూడా అట్లాంటి గొప్ప వ్యక్తే, ఎంత రెస్పెక్ట్ ఇస్తారో. నేను వెళ్తే గుర్తు కృష్ణరాజు గారు ఆ రోజు ఎందుకో రాలేదు, నేను వెళ్ళాను అమితాబ్ బచ్చన్ గారిని చూడాలని. బాబు చెప్పారు ఇలాగని. అయినో నాకు పెద్దనాన్న గారు తెలుసు కదా, ఎంత గౌరవంగా మాట్లాడారు. అసలు బాబు అంటే ఇంకా అమితమైన ఇష్టం ఆయనకి, మామూలు ఇష్టం కాదు ప్రభాస్ గారు అంటే. అంటే బాబు అంటే ఇష్టం లేనివారు ఎవరు లేరు. దీపిక ఆ అమ్మాయి కూడా ఎంత సూపర్ స్టార్ కదా, ఆవిడ కూడా ఎంత బాగా యాక్ట్ చేసింది ఇందులో, ఎంత నేచురల్గాను. అందరూ కమల్ హాసన్ గారు అయితే చెప్పేదే ఉంది, మా కమల్ హాసన్ గారు ఆయన ఫస్ట్ తెలుగులో కృష్ణరాజు గారి మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ డాన్స్. ఆయన ఎంత జ్ఞాపక శక్తి అంటే ఆయన గొప్పతనం చూడండి. ఒకసారి ఎప్పుడో నేను కృష్ణరాజు గారును రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళాం, ఏదో ప్రోగ్రామ్ ఉందని. అప్పుడు కమల్ హాసన్ గారు కూడా వచ్చారు. నేను ఎక్కడి నుంచో వస్తున్నారు, అలా నడుచుకుంటూ ఇద్దరు ఇలా నిల్చున్నాం అక్కడ. కృష్ణరాజు గారు అక్కడి నుంచి చూసి కొండ మీద వెండివాన్ అని సాంగ్ పాడుకొని వస్తారు. ఆ పాటకైనా అందులోనే అసిస్టెంట్ డైరెక్టర్ చేశారంట.
కమల్ హాసన్ గారు, ఆయన జ్ఞాపక శక్తి చూడండి. వచ్చో ఒకరినొకరు పెట్టేసుకొని ఆయన పాత జ్ఞాపకాలు అందరూ. అంటే మొన్న అది బొంబేలో ప్రెస్ మీట్లో అవునండి, ఆయనేమో కృష్ణరాజు గారిని చెప్తున్నారు, ఈయన మంచి డాన్సర్ కదా. మామూలుగానే కృష్ణరాజు గారికి అప్పుడు ఎక్కువ డాన్సులు అంటే పెద్దగా ఇష్టపడారు కదా, యాక్షన్ అదే ఇష్టం, కానీ డాన్సులు కొంచెం తక్కువ. కానీ అప్పుడు అసలు డాన్సులు లేకపోతే ఒప్పుకునేవారు కాదు. ఈయన తెగ డాన్సులు, చిన్నపిల్లాడు కదా, ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ కదా, ఈయన చెప్పేస్తుంటే కృష్ణరాజు గారు బెదిరించేవారని చెప్తున్నారు. నువ్వు డాన్స్ ఎక్కువ చెప్పకు నాకు అని అనమాట. అంటే చూడండి ఆయన ఎంత జ్ఞాపకం. అదే కమల్ హాసన్ గారు చాలా గొప్ప. కానీ ఈ సినిమా షూటింగ్ టైంకి దీపికా పదుకునే గారు రియల్ గా ప్రెగ్నెంట్ అని విన్నానమ్మా. టువర్డ్స్ ద ఎండ్ అనుకుంటానండి. ఇప్పుడు సెప్టెంబర్లో ఎక్స్పెక్టెడ్ డేట్ కదా. అవును, మా బిగినింగ్ వచ్చారండి కొంత, అంటే సెప్టెంబర్లో ఎక్స్పెక్టెడ్ డేట్ అంటే సమ్వేర్ డిసెంబర్ కదా. సో ఐ థింక్ అప్పుడే జస్ట్ కన్సీవ్ అయి ఉంటారు, అంత కాదు, జస్ట్ కన్సీవ్ అయి ఉంటారు అంతే. సీన్లో అయితే గూస్ బంప్స్. అశ్వత్థామ క్యారెక్టర్ అంటే మీరేం చెప్తారు, ఎస్పెషల్లీ అమితాబ్ గారి గురించి, ఆయన యాక్షన్ గురించి? అశ్వత్థామ అలా చూస్తే నాకు అనిపించింది, కృష్ణరాజు గారు ఉంటే ఇలా ఈ క్యారెక్టర్ చేస్తే బాగుండేది కదా అని ఒకసారి అలా అనిపించింది. మళ్ళీ అయితే ఏమిలే, అంత చాలా అద్భుతంగా చేశారు మా అమితాబ్ బచ్చన్ గారు. ఒకసారి అది చూస్తే అసలు అమోఘంగా చేశారు, థియేటర్లో చూసినప్పుడు. చాలా ఆధ్యాత్మికం కూడా కనిపించింది అందులో ఉండే ఆయన కట్టుబాటు. అంటే దేవుణ్ణి రక్షించాలి అని కృష్ణుడు ఏదైతే అప్పచెప్పాడో ఒక టైంలో నువ్వే నన్ను, అది ఎంత అద్భుతంగా చూపించారు నాగి గారు. అది చేయటం కూడా అలాగే ఉంది. అయ్య బాబు, ఆయన జీవితంలో ఎన్ని సినిమాలు చేశారో తెలియదు, మన అమితాబ్ బచ్చన్ గారు అన్ని సినిమాల్ని తిరగరాసినట్టు చేయించారు ఇందులో. ఆ ఏజ్ లో ఆయనకి 80+ లో ఆ ఎగరడం అది చేశారంటే ఆయన 20 feet నుంచి దూకారంట. అలాగే ప్రొటెక్షన్ లేకుండా కూడా. అవునా? బిఫోర్ దే పుట్ ద సేఫ్టీ హార్నెస్ అని చెప్తారు. అసలు ఇష్టపడేవారు కాదంట, పాపాలు చెప్పేవారు. అసలు మామూలుగా దూకేస్తానంటారంట, చేసేస్తానంటారంట. కృష్ణరాజు గారు వీళ్ళందరూ అలాగే చేసేవారు అప్పుడు. కృష్ణరాజు గారికి అన్ని చేతులు, ఈ కాళ్ళు అన్ని ఇరిగిపోయి చాలా సార్లు అట్లా రియల్ గా దూకే అనమాట. ఆర్టిఫిషియల్ గా ఎలా చూపిస్తాం మేము, రియల్ గా దూకేయాలని. దూకేశారంట. అమితాబ్ బచ్చన్ గారు కూడా అంతేనంట, నేను రియల్ గానే చేస్తాను, నాకు డూపొద్దు అనేవారంట. అంటే వాళ్ళు గ్రేట్ ఆర్టిస్ట్. అసలు ఆయన కనిపిస్తే చూడాలి, ఆ విజిల్స్, ఆ కేకలు. ఆయన కూడా ఎంత ఆనందపడిపోయి ఉంటారు. మన హీరోలందరూ మాకు ఫేవరెట్, మాకు ఇన్స్పిరేషన్ అంటే అమితాబ్ గారు అంటే ఎందుకు చెప్తారో అనే దానికి ఒక ఉదాహరణ ఈ రోజు మనకి డైరెక్ట్ మూవీ ద్వారా తెలిసింది. నాకు తెలిసింది ఏమంటే ఆయన జనరలీ వెళ్ళి థియేటర్లో అది చూడరంట, ఇప్పటికీ 2-3 సార్లు చూసేసారంట ఆల్రెడీ కల్కిని. అదే మంచిగా అనిపించింది అది వింటే కూడా. ఆయన ఒకసారి గ్రాండ్ చిల్డ్రన్ తీసుకుపోయి, ఒకసారి ఒక్కొక్కరి ఫ్రెండ్స్ని తీసుకువెళ్ళి అలా చూసారంట. నేను చూసేది ఏంటంటే, సినిమాలు చూస్తున్నామని బాహుబలి అందరూ థియేటర్కి వెళ్ళి చూసారు. అప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత, కోవిడ్ తర్వాత ఇలాగా అందరూ ఓటీటీలో చూడడం అలవాటు పడ్డారు చాలా మంది. కొంతమంది సినిమాకి థియేటర్కి వెళ్ళినా, కొంతమంది మాత్రం ఓటీటీలో చూద్దామని. కలికి సినిమాకి ఒక్కరు కూడా అలా వెయిట్ చేయకుండా ప్రతి ఒక్కరు రిపీట్ థియేటర్కి వెళ్ళే చూసారు. అది చాలా గ్రేట్. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నాగి గారు, మా బాబు, వీళ్ళంతా అద్భుతమైన నటనతో థియేటర్కి తీసుకెళ్లారు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. రిపీట్ ఆడియన్స్. అసలు రిపీట్ ఆడియన్స్ అనేది ఓటీటీ ఇవన్నీ వచ్చాక లేదు కదా, దాన్ని అన్ని తిరగరాసారు కలికితో. ప్రతి ఒక్కరూ థియేటర్కి వెళ్ళి టికెట్స్ అండి. నాకు జయంత్ రెడ్డి గారు, మీరు నమ్మరు, నిన్నటి వరకు కూడా ప్రతి ఒక్కరు, మేడం మాకు టికెట్లు దొరకలేదు. నాకు ఎంత ప్రెషర్ ఏంటి పాపం, అందరినీ టికెట్లు దొరక ఎవరిని ఇబ్బంది పెట్టుకుంటే ఆఖరికి నేను షో అడిగి వేసాను అందరికి. ఓహో, మరి అందరినీ నేను టికెట్లు ఓపికగా సమాధానం చెప్పే వ్యక్తి అందరినీ తీసుకెళ్ళి చేయరు, వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి తప్పించుకుందామని చూడరు. మనం మాట పడైనా పర్వాలేదు, మనకు వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేయాలనుకునే పర్సన్ ఏమో.
ఆఖరికేమో అందరికి షో వేసి చూపించగలిగాను. ఓకే. అదే అదే ఆ రోజే అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే అదే రోజు చూద్దాం అనుకుంటారు. అవునండి. అంత ఇదితో ఉన్నారు అందరూ. చూసాక వాళ్ళందరూ ఎంత మెచ్చుకొని అందరూ ఇంకా అంటే నేను ఆ థియేటర్ కెపాసిటీ ఎంత 150 మంది అంత ఉంటారు మన ల్యాబ్ కదా. అనుకున్న దానికన్నా అందరూ మేడం మేము 2 వస్తాం 3 వస్తాం అన్నవాళ్ళు 6 8 నిలబడి చూస్తారు దాంట్లో. నేను నిలబడి ఎక్స్ట్రా కూర్చొని- చైర్లు సేవించి చూపించాను అందరికి. ఓకే. అంత ఇది ఎప్పుడు మోహమల్లి తర్వాత ఇదే అంత డబుల్ రావటం అన్నమాట. అంటే మీ బాబు చెప్తూ ఉన్నారు ప్రతిసారి బిగ్గెస్ట్ హిట్ తర్వాత తప్పకుండా మా ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతాయి, ఈసారి పెళ్లి చేసుకుంటాను అని. శ్యామలమ్మ గారు ఈసారి ప్రభాస్ గారి పెళ్లి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎంత పెద్ద ఇంకా అందరూ biggest అదే hit కదా తర్వాత నెక్స్ట్ ఇంకా ఎక్స్పెక్ట్ అంటే అదే కదా అందరూ జయంతి గారికి కూడా ఉంది ఆ క్వశ్చన్ అడగాలి. అందరూ ఎక్స్పెక్ట్ అమ్మ, మీరు అడగండి. చేస్తున్నారు. మీ అందరితో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అన్నీ జరుగుతాయి. సరే. సో ఆయన కూడా చెప్పారు అన్ని జరుగుతున్నాయి, దీంతో పాటు అది కూడా జరుగుతుంది. ఈ సినిమా ఇంత ఇచ్చారు, ఈ ఆనందం ఎన్ని సంవత్సరాలైనా ఇంకా మాకు కొత్తగానే ఉంది. ఈ సినిమా అప్పుడే రిలీజ్ అయిపోయి అప్పుడే ఫస్ట్ వీక్ అయిపోయి సెకండ్ వీక్ వచ్చేసిందని అనుకోవట్లేదు మేము. అవును. ఇంకా అప్పుడే రిలీజ్ అయ్యి ఆనందాన్ని ఇంకా అలాగా మారుమోగుతూనే ఉన్నాయి చెవులు. ఆ కలికి మా ఫోన్లు ఎవరివి అసలు ఫోన్ ఓపెన్ చేస్తే ఇంకా కలికి రెబల్ స్టార్ మా దేవుడు కలికి అనే మెసేజ్లు నిండిపోయినది. నా అంత ఆనందంతో ఉన్నారు కానీ ఈసారి ప్రభాస్ గారు ఫ్యాన్స్. పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత కొంచెం బాధ కూడా పడతారు. ఎందుకంటే ఇంత ముందు చేసుకుని ఉంటే ఒకే ఇండస్ట్రీని పిలిచే వాళ్ళం, మనం ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ఎంతమందిని పిలవాలి పెళ్లికి? ఎక్కడ చేయాలి మా బాబు పెళ్లి? ఎలా పిలవాలి, ఎక్కడ కాదు. స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఆయన end చేయాలి? పెళ్లి భూమి మీద చేయాలి, లేకపోతే కాంప్లెక్స్ లో చేస్తాం. లేకపోతే ఏంటది వాళ్ళు తండ్రి గారు అదే అనేవారు, లేకపోతే ఏ ఫ్లైట్ విమానంలోనే చెయ్యాలి. అంతే ఇంకా ఇటు సౌత్, అటు నార్త్, అటు హాలీవుడ్, బాలీవుడ్ అందరు తెలిసిన వాళ్ళు. ఇప్పుడు అవును. హైదరాబాద్ ఫంక్షన్ హాల్ సరిపోవు, అదైతే చాలా కష్టం. అంటే పాపం ఆయన అభిమానించే అభిమానులు అంతమంది ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఉంటది కదా చూడాలని. అవును. ఎవరిని కాదనలేము, కాకపోతే అది ఎలా చెయ్యాలి అనే ఆలోచనే పడుతుంది ఎన్నో వందల సంవత్సరాలు అవును. ఆయనకి. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్పండి అమ్మా, మహాభారతం గురించి మీరు బాగా వినుంటారు, చదువుంటారు, దానిలో ప్రతి క్యారెక్టర్ గురించి మీకు బాగా తెలుస్తుంది. దాంట్లో అసలుకి వేరే థాట్ కూడా లేదు. ఇప్పుడు కలియుగం అంటున్నారు, కల్కి 2898 AD అంటున్నారు. అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నాం ఇప్పుడు మనం. నిజంగా మీరు విన్న మహాభారతం క్యారెక్టర్స్ స్టోరీ అంటే ఏమని చెప్తారు? అంటే మనకు అందరూ ఫస్ట్ మహాభారతం అంటే మనకి చిన్నప్పటి నుంచి చదివిన మహాభారతం, కానీ ఏంటంటే మనకి జస్ట్ సినిమా చూడాలంటే మినిమం బీటెక్ చదివి ఉండాలని చెప్పేసి ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. నేను క్లుప్తంగా చదివిన మహాభారతం. తర్వాత ఈ మహాభారతం అనేది టీవీలో సీరియల్స్ వచ్చిందండి. అవును, మహాభారతం సమ్వేర్ ఇన్ 90s లో అట్లా వచ్చింది. ఎవ్రీ సండే మార్నింగ్ తప్పకుండా మొత్తం అంతా చూసాను. అక్కడే కూర్చుండేవాడు. సండే పొద్దున వచ్చిందంటే అసలు రోడ్ మీద ట్రాఫిక్ కూడా ఉండేది కాదండి. 90s లో ఆ మ్యూజిక్ వస్తుంది మహాభారత్ అనేసరికి అందరూ టీవీలో. అందులో కూడా వాళ్ళు కాలం గురించి, ఆ కాలం చెప్పే కథ అన్నమాట అది. ఓకే. సో ఆ కాలం మై హూ సమయ్ అంటూ ఆ కథ చెప్తాడనమాట. అది ప్రతిదీ చూశాను. చూసిన తర్వాత కూడా అవన్నీ సిడీస్ కూడా కొనుక్కొని మళ్ళీ చూసాను. మా దగ్గర ఉన్నాయి ఇప్పటికీ అవి సిడీస్ క్యాసెట్స్, హిందీ రామాయణం ఒకటి. సో అవి కూడా చూసాము. సో ఇది అంటే ఇంట్రికేట్ స్టోరీస్ ఉంటాయి అందులో, మనకి తెలియని కూడా ఉంటాయి అన్నమాట. అండ్ అవన్నీ చూసాం కనుక కొంచెం ఐడియా ఉన్నది. అండ్ పిక్చరైజేషన్ అనేది అట్స్ డిఫరెంట్ బాల్ గేమ్. ఓకే. ఏదంటే అవన్నీ కూడా ఎలాగా వాళ్ళు అన్వయించుకొని అది చేస్తారు, వాళ్ళకి అవసరమైనట్టు ఏ సీన్స్ వాడుకునేది అనేది ఈచ్ వన్ హ్యాస్ దర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు మనం చూస్తాం కదా, మహాభారతం అనేది ఎంతో మంది తీసినారు, తర్వాత రామాయణం కూడా ఎంతో మంది తీశారు.
ప్రతి ఒక్కరికి వాళ్ళ చిన్న చిన్న ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి. స్టోరీని కథ రాసి తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్ చేయడం చాలా కష్టం. ప్లస్ అది సినిమాటిక్ గా కూడా మనం కొంచెం యూస్ఫుల్ గా అట్లా చేయాలి. అందరూ ఎన్ని చూపించినా మెయిన్ మూలం అదే, దాన్ని కదుపుకుంటా ఎంతైనా చేసుకోవచ్చు. అవును, మార్చకూడదు. అది ఆ మారల్ అనేది అలాగే ఉండాలి. నువ్వు ఎంత మంచోడైనా ఎంత పరాక్రమవంతుడైనా కూడా నువ్వు ధర్మం సైడ్ ఉంటే నీకు మంచిది, నువ్వు అధర్మం సైడ్ ఉంటే నీకు నువ్వు చనిపోతావు ఆర్ దానికి శిక్ష అనుభవిస్తావు అనేది బేసిక్. అంతేనండి, దట్ ఈస్ మారల్ ఆఫ్ లైఫ్. ఎవరికైనా సరే మహాభారతం అనేది ప్రతి ఒక్కరి లోపల జరుగుతూనే ఉంటది అనమాట రోజుకి. అంటే నువ్వు ఆ యొక్క యుద్ధం మనం రోజు మనం కరెక్ట్ సైడ్ ఉన్నామా రాంగ్ సైడ్ ఉన్నామా, అది అబ్రహాం లింకన్ వాళ్ళు కూడా అన్నారు, నీ రిలీజన్ అనేది ఏం లేదు, నువ్వు కరెక్ట్ చేస్తే నువ్వు హ్యాపీగా లోపల అనిపిస్తే నువ్వు రైట్, ఏదో లోపల నీకు గెలుపుతున్నదంటే నువ్వు రాంగ్. నీ కాన్షియస్ లోపల ఆ యుద్ధం జరుగుతూ ఉంటది అనమాట రోజు. ధర్మానికి అధర్మానికి జరిగేదే కురుక్షేత్రం, రెండిటి మధ్య జరుగుతుంది ఆ యుద్ధం. సో అది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చూపిస్తారు. సో అలాగే ఇంటర్ప్రిటేషన్స్ ఒకటి. ఇంకొకటి ఇప్పుడు ఉత్తర కడుపులో కూడా బ్రహ్మాస్త్రం తగిలి అభిమన్యుని భార్య అప్పుడు ప్రెగ్నెంట్గా ఉంటుంది కదా, అందులో ఒకటి ఏంటంటే అక్కడ వెంటనే చనిపోతాడు, చనిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు బతికిస్తాడు. సో దట్ ఈస్ పరీక్షన్ మహారాజు వస్తాడు. సో ఇవన్నీ కూడా మగి రెండు విధాలుగా ఉంటుంది అనమాట. సో అందరు చెప్పేది ఏంటంటే వ్యాసుడు రాసిన మహాభారతమే చెప్పండి అని ప్రతి ఒక్కరు మనం చూస్తుంటాం కదా ట్వీట్స్ లోను అంతా. సో దీస్ ఆర్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీసుకొని వాళ్ళకి ఏది అన్వయించగలగరు అట్లా చేస్తుంటారు. కలియుగం గురించి అడుగుతున్నాను, కలియుగం అంతం ఏంటి అనేది మనకు తెలియాలి అంటే అది మా నాగి గారే చెప్పాలి. అది అంతంలో ఆల్రెడీ మనం చూస్తాం కదండి. యాక్చువల్లీ ఆ రోజు నేను సినిమా చూసిన తర్వాత ఇంటికి వెళ్ళాక ట్యాప్ తిప్పాక నీళ్ళతో చేతులు కడుక్కున్నప్పుడు అమ్మ బాబాయ్ నీళ్ళు సరిగ్గా వాడాలి, జాగ్రత్తగా ఉండాలా, గంగానే ఎండిపోయినప్పుడు మనం నీళ్ళని ఎంత జాగ్రత్తగా, మనం అందరం ఈ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం ఈ సినిమాలో. నాకు వచ్చింది అది మెయిన్ మారల్ ఆఫ్ ద స్టోరీ వాస్ ఇట్లయిపోతుందా, చెట్లు ఉండదు, ఒక చిన్న ఆకు అక్కడ చిగురిస్తుంటే మనం ఎంత హ్యాపీగా ఉన్నాం. ఆ స్టేజ్కి మనం మన ప్రపంచాన్ని, ఇది బ్యూటిఫుల్ వరల్డ్ని మనం ఆ స్టేజ్కి తీసుకుపోతామా, తీసుకోపోకూడదు, ఇక్కడే మనము జాగ్రత్త పడాలి అనేది మారల్ ఆఫ్ ద స్టోరీ అని అనిపిస్తుంది నాకు. నాకైతే చంబాలా చూసినప్పుడు ఎలా ఉంటది, కాంప్లెక్స్ లోకి వెళ్ళాక ఒకసారి బాబు అది చూసి ఒకసారి ఎలాగ చెప్పినట్టుగా ఫేస్ లో మనం చూసాము, అదే మళ్ళీ మనందరం ఆలోచించుకొని అంత చక్కగా దాన్ని కూడా మన జయంత్ రెడ్డి గారు చెప్పినట్టు, అంటే ఇప్పుడు ఈ కాలుష్యాన్ని వాతావరణాన్ని ఇలా తయారు చేసుకుంది మనమే కదా. మనకి ఇప్పుడు ఛాన్స్ ఉంది. మన చిన్నప్పుడు మా మదరారు ఉన్నప్పుడు ఇలా ఉండేది కాదు కదా, ఈడు చిన్నప్పుడు ఇలా ఉండేది కాదు. దీన్ని ఇలా ఈ రకంగా తయారు చేసుకున్నాం, దాన్ని మళ్ళీ అలాగా కాంప్లెక్స్ మనం ఏ రకంగా అయితే. మరి ఏమైనా మార్పులు వచ్చాయా ప్రభాస్ గారిలో కానీ నాగి గారిలో కానీ? అంటే కనపడుతుంది కదా మనకి ఇలాంటి సినిమా ప్రమేయం అనేది మనకి మన మీద తెలియకుండా గట్టిగా పడుతుంది. యాక్చువల్లీ నేను మొన్న నాకు ఒకటి మెసేజ్ పంపించారు, వీళ్ళు ఒక ఆర్గనైజేషన్ ఉన్నది గండిపేటలో ఉంటారు, డాక్టర్ రాజేశ్వరి గారు వాళ్ళు ఒక లేక్స్ని రెస్టోర్ చేస్తూ ఉంటారు. లేక్స్ రెస్టోర్ చేస్తూ వాళ్ళంతా క్లీనింగ్ చేశారు. క్లీనింగ్ చేసిన తర్వాత అందరు గ్రూప్లో నిలబడి రేపటి కోసం అని మెసేజ్ గట్టిగా చెప్పి ఆ వీడియో పంపించారు అనమాట. సో అది నెక్స్ట్ జనరేషన్ కి ఇన్స్పైర్ చేస్తుంది కదా, రేపటి కోసం మనం చేయాలా ఇవన్నీ కూడా. రేపు మన జీవనదులని ఎండిపోకూడదు, మనకి చెట్లు చేమలు లేకుండా ఉండకూడదు, ఇట్లా డ్రై ఎడారిలాగా అయిపోయింది ప్రపంచం, అట్లా ఉండకూడదు. అసలు మనమే ఉండాలని కాదు కదా, అక్కడ ఉన్న జంతువులు ఏం జంతువులు లేదు, ఒక గుడ్డు చూస్తే ఎంతో
ఆశ్చర్యపడిపోతున్నాం. ఆ స్టేజ్కి మనం తీసుకురావద్దు. ప్రెగ్నెంట్ ఉమెన్ కనిపిస్తే నేను ఎప్పుడు అదే భయపడుతుంటాను అనమాట. ఎందుకంటే ఇన్ఫర్టిలిటీ అనేది చాలా ఎక్కువైపోయింది బికాస్ ఆఫ్ ఆల్ దిస్ కాలుష్యం. అయితే అనిపిస్తుంది అనమాట, అయ్యో ఇంకొక 100 సంవత్సరాలు అయిపోతే అసలు టెస్ట్ ట్యూబ్ బేబీతోనే వస్తుందా పిల్లలు అనే మీమాంసంలో మేము గైనకాలజిస్ట్ అనుకుంటుంటాం అనమాట. ఆ స్టేజ్ వాళ్ళు అంటారు, అయ్యో నేను టచ్ చేయొచ్చా నిన్ను అనే అమ్మాయి అంటది. అంటే ప్రెగ్నెన్సీ అనేది ఎంత అపురూపం అయిపోతుందో ఆ స్టేజ్ లో, ప్రెగ్నెన్సీ రావడమే అపురూపం అయిపోతుంది. డాక్టర్ కాబట్టి అదేంటమ్మా అసలు ఆ సీరం టెస్ట్ బేబీ 120 days అదే అంటే సీరం వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేయడం 150 days కి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే సంథింగ్ లైక్ అన్ IUI ప్రొసీజర్ చేస్తున్నారు. సీడింగ్ అని అంటారు కదా, సీడింగ్ అంటేనే IUI. సో ఆర్టిఫిషియల్ గా అదే మేమంటాం, న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వస్తుందా, న్యాచురల్ గా పిల్లలు పుడతారా అనేది పెద్ద డౌట్. ఇంకో 100 సంవత్సరాల తర్వాత ఇంత టెంపరేచర్స్, గ్లోబల్ వార్మింగ్, కాలుష్యము అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఇవన్నీ చూస్తా ఉంటే అది యాజ్ అ గైనకాలజిస్ట్ నేను అక్కడ కనెక్ట్ అయినాను. మృణాల్ సేన్ వస్తుంటే ప్రెగ్నెన్సీ అని తాకచ్చా అని అడగడం, ఇంత యు ఫీల్ యునో ఓ మై గాడ్ ఆ స్టేజ్ కి వచ్చేస్తామా, ఒక గుడ్డు చూస్తే ఆ స్టేజ్ కి వచ్చేస్తామా, మనం భయపడుతూ తింటున్నాం. బాబా ఇది తింటే ఇందులో ఏమైనా కెమికల్స్ ఉన్నాయని, ఇవి ఉన్నాయని సగం ఫుడ్ అంతా భయపడుతూ తింటున్నాము. ఉన్నదేమో భగవంతుడి మీద భారం వేసి తింటున్నాం అన్నమాట. చికెన్ మటన్ తినాలంటే భయపడుతున్నారు కదా, చాలా భయం అనమాట. దాన్ని తీసుకొచ్చి ఇవన్నీ ఎక్కడికి దారి తీస్తున్నది. సో ఆ లెవెల్ అన్నమాట. అందుకే అంత అమ్మాయిలు రావాలి, అంత అమ్మాయిలు ఉన్నా కూడా వాళ్ళు మిషన్ పెట్టి చూస్తున్నారు ఎవరు ఫర్టైల్ అమ్మాయి. అందరూ అమ్మాయిలు ఫర్టైల్ కాదు, అమ్మాయి ఉండొచ్చు. ఆ లెవెల్కి వెళ్ళిపోతామేమో అయ్యో అనే ఇప్పుడు మనము దిస్ ఇస్ ద టైం మనం చేయాలి. చైతన్యం చాలా కలిగించింది. సో డెఫినెట్లీ నాట్ గో టు దట్. అందుకే ఇప్పుడే మనము రేపటి కోసం కోసం అని ఇది ఏంటంటే కొన్ని సంస్థలనో లేకపోతే గవర్నమెంటే చేయాలనో కాదు, ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవ్వగలిగితేనే దీన్ని మనం అలా తయారు చేసుకోగలం. అదే మళ్ళీ నెక్స్ట్ తరాలు అందరూ హెల్దీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అంటే దానికి ఇప్పటి నుంచి కూడా దానికి మనం మూల కారణం. దాని తర్వాత నువ్వు వాన బాగా పడినప్పుడు అయ్యో ఈ నీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే ఆ ఆలోచన దృక్పథం అవన్నీ వస్తుంది అనమాట. సో పిల్లలకి అన్ని కూడా కళ్ళ కట్టినట్టు మనం చూపించగలం. నిజంగా ఒక ఏజ్ పిల్లలకి, ఊహ తెలిసిన పిల్లలకి ఒక అవగాహన వచ్చింది సినిమా చూసిన తర్వాత. ఇలానే ఉంటుంది, జాగ్రత్త పడాలి అనేది ఒకటి వచ్చింది. బట్ కమల్ హాసన్ గారు మన కర్ణుడికి ఫాదర్ అమ్మాయి సినిమాలో తెలియదు నాకైతే. అది ఏదైనా మా ఎవరు పెట్టేశారు ఈ సినిమాలో. అదే మీరు వేచి చూడాలి, వెండి తెరపై వేచి చూడాలి అన్నారు కదా. మా నాగి గారు రేపటి కోసం ఏం చూపిస్తారో చూడవలసిందే. కాదు, బాహుబలి కన్నా ఎక్కువ ట్విస్టులు పెట్టారు. అవును, కానీ ప్రభాస్ గారి సినిమా అంటే సీక్వెల్, ఇంకా ఫిక్స్ అయిపోవాలి. బాహుబలి 1, 2, సాలార్ 1, 2, కల్కి 1, 2 ఏది తీసినా 1, 2నే. మార్వెల్ డైరెక్టర్స్, మార్వెల్ ప్రొడ్యూసర్స్, మార్వెల్. నిజంగా ఈ సందర్భంగా మనం బాగా గుర్తు తెచ్చుకోవాల్సింది డైరెక్టర్ గారిని, హీరో గారిని, ప్రొడ్యూసర్స్ కి హ్యాట్స్ ఆఫ్. అంటే ఈరోజు నాగి గారు ఎలాగో మా బాబు కూడా, అంటే ఈ జనఘోష ఎక్కడికి వెళ్ళినా నేను వెళ్తున్నాను కదా, అంటే ఒక ఈ ప్రపంచం అంటే ప్రభాస్ అంటే ప్రపంచంలో అయిపోయింది. ఎక్కడికి వెళ్ళాం అదే మాట అనమాట బాబు. ఆ లెవెల్లో అసలు ఇంత ఈ అంతలోకి కలికితో ఇంకా ప్రపంచం డైరెక్టర్స్ దొరికారు ఆయనకి, దొరికారు నాగి గారు. అసలు నాగి గారిని మనం వెళ్ళి అలాగా ఆ లొకేషన్లో చూస్తే ఈ సినిమా ఈయనే తీస్తున్నాడా అని అనుకుంటాం మనం. ఆయన బయట కూడా అలానే ఉంటారు, అసలు అంత మామూలుగా అనమాట. ఒకటి ఇది ఎంజీ రేవా ఉండే ఒక వెహికల్ వేసుకుని వెళ్ళి కృష్ణానగర్ లో ఆయనకి ఏం కావాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత మంచి డైరెక్టర్ ని, అంత మంచి యాటిట్యూడ్ ఉన్న కొడుకుని ఇచ్చినందుకు అలా ఉండటం జయంత్ రెడ్డి గారికి నిజంగా ఆ తల్లిదండ్రులకు నమస్కారం చేయాలి. లేదండి, సపోర్ట్ చేస్తున్నారు కదండి. ఆ రోజు నాగి కూడా ఈ సినిమా ఈ లెవెల్ కి వెళ్ళాలంటే అందరూ ప్రభాస్ గారు అందరు కూడా అంటే అందరూ ఓన్ చేసుకొని
ఫస్ట్ డే ఫస్ట్ షూట్ డే రోజు వెళ్ళినప్పుడు అమితాబ్ బచ్చన్ గారు వచ్చారు కదండి. ఆ రోజు వెళ్ళి మా పరిచయం చేస్తానని పరిచయం చేశాడు నాగి. ఆ రోజు అన్నారు, ఇట్ ఈస్ అన్ ఆనర్ టు వర్క్ ఇన్ దిస్ మూవీ అన్నారండి ఆయన. అప్పుడు నేను ఇంకా ఫస్ట్ డే చూస్తున్నానంటే వాళ్ళకి అందరికీ తెలుస్తుంది స్టోరీ, మనకు తెలీదు. మనం ఏంటంటే బిట్స్ చూస్తామన్నమాట షూటింగ్, ఇక్కడ అక్కడ మనకు తెలియదు ఏం జరుగుతున్నదని. ఆ రోజు చెప్పారండి 3 సంవత్సరాల క్రితం 21 ఫిబ్రవరిలోనూ ఆగస్ట్ ఆ ప్రాంతంలో. అప్పుడు నేను అనుకునే ఇట్స్ ఆనర్ టు బీ ఇన్ దిస్ మూవీ అంటే ఇప్పుడు అది నిజ రూపం దాల్చి బయటకు వచ్చింది. నిజంగా అందరూ వెయిట్ చేస్తున్నారు కల్కి 2 కోసం. నాకైతే లాస్ట్ ఆ సీన్ కురుక్షేత్ర చూస్తున్నప్పుడు విజయ్ దేవరకొండ కూడా బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. అశ్వత్థామకి చెప్పక్కర్లేదు. బాబు అయితే ఇంకొక లెవెల్. ఒకసారి ఆ కర్ణుని ఎలా చూసి అలా చూసి అది కంటిన్యూ చేసేస్తే బాగుండు మా నాగే గారు, ఇంత ఫీలింగ్ వచ్చింది నాకు థియేటర్ నుంచి వెళ్ళకుంటా. అంటే చూడు మరి ఎంత డెప్త్కి తీసుకెళ్లారు ప్రేక్షకుల్ని, అది ఆయన గొప్పతనం. ఆ బాణం వేసి ఆ వెనక కూడా ఒక ఎక్లిప్స్ చూపిస్తారు. అవును. ఆ టైంలో అది జరిగినప్పుడు కల్కి పుట్టినప్పుడు, కల్కి భగవాన్ పుడతారు చూడండి, ఆ టైంలో ఆ 6 planets అవి అలైన్మెంట్ అయ్యి అప్పుడు ఒక ఎక్లిప్స్ వస్తుంది. ఓకే, అది మీనింగ్ అన్నమాట వెనక. ఓకే, ఆ బాణం వేసినప్పుడు అది పెట్టింది. సో ద టైమ్ హ్యాస్ టు కమ్, అదంతా అలైన్ అయ్యలేదు, ఆ ప్లానెట్స్ అన్ని అలైన్ అయినప్పుడు అది వచ్చినప్పుడు ఇంకా నెక్స్ట్ పుడతారు. అమ్మగారు అలా ఏంటంటే కలియుగం అంతం అయ్యాక, మొత్తం అంతా అంతం అయిపోయాక కొంతమంది మిగులుతారండి మహానుభావులు అంటే, వాళ్ళతో మళ్ళీ సత్యయుగం మళ్ళీ స్టార్ట్ అవుద్ది. ఓకే అని వారు అమ్మారు. అవునండి, కలియుగం తర్వాత వచ్చేది సత్యయుగం. ఇంకా చాలా టైం ఉందిలే, అంత తొందరగా అంతం అయిపోతుంది. మనం ఉంటాం 4 లక్షల సంవత్సరాలు, ఇంకా 800 ఇంకా 400 సంవత్సరాలు ఎంతో ఉంది. 4 లక్షల సంవత్సరాలు, 4 లక్షల సంవత్సరాలు, 4 లక్షల సంవత్సరాలు. అట్లయితే ఇబ్బంది లేదు. మెల్లమెల్లగా మన బ్రహ్మం గారు కాలజ్ఞానం ప్రకారంగా ఇంకా చాలా టైం ఉంది, కంగారు పడద్దు. నిజంగా ఇలాంటి గొప్ప సినిమాని అందించినందుకు డైరెక్టర్ గారికి, మీ అబ్బాయికి, ఇలాంటి గొప్ప సినిమాలో యాక్ట్ చేసి వరల్డ్ వైడ్ మన తెలుగు సత్తా ఏంటో చూపించినందుకు, అండ్ మన తెలుగు వారి సత్తాని ప్రపంచ దేశాలు మాట్లాడుకునే విధంగా ఇంత మంచి సినిమా నిర్మించినందుకు, సో అశ్విని దత్ గారికి, స్వప్న దత్ గారికి, ప్రియాంక గారికి అసలుకి ఏమాత్రం వెనకడుగేయకుండా గట్స్ ఉన్న ప్రొడ్యూసర్స్ ఇప్పుడు ఎవరైనా ఉన్నారు ఇండస్ట్రీలో అంటే వైజయంతి మూవీస్ని మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చిన 2 ఆడవాళ్ళు వాళ్ళ సత్తాను చూపుతున్నారు. అసలుకి వాళ్ళేంటో జనానికి తెలుసు. ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకునే అంత అవసరం కూడా లేదు. వాళ్ళిద్దరిని చూస్తే చాలు జనం మధ్యలో ఒక 100 క్వశ్చన్లు వచ్చేస్తాయి అన్నమాట. సో ఆ స్థాయికి తీసుకొచ్చారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరు కాంబినేషన్ ఇలా కలిసి ఆ సినిమా గురించి అండ్ మీ పిల్లల గురించి ఇంత బాగా చెప్పినందుకు, అండ్ ఇంత పెద్ద హిట్ చేసిన యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరికీ నేను చెప్పదలుచుకున్నట్టు, ఇంత పెద్ద హిట్ చేసిన మీ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారిని ఇంత అద్భుతంగా ఎక్కడో నిలబెట్టారు మీరు. మీ అందరికీ పేరు పేరున కూడా ఈ రెబల్ స్టార్ కుటుంబం ఎప్పుడు కూడా మీ వెన్నంటే ఉంటుంది. మీకు ఎప్పుడు మీ అందరికీ నా కృతజ్ఞతలు, నా దీవెనలు. మా టాప్ డైరెక్టర్ అమ్మ నాగిని ఆదరించి ఆయన సినిమాని ఇంత ఎత్తుకు తీసుకువెళ్ళారు. ప్రేక్షక మహానుభావులు అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఒక్కసారే కాకుండా 2, 3, 4 సార్లు కూడా చూస్తున్నారు రిపీటెడ్గా. అండ్ అది కూడా కాకుండా దాంట్లో ఉన్న సారాంశం కూడా ముందుకు తీసుకువెళ్తున్నారు కొంతమంది. అండ్ ఇది నేను బయటకు వచ్చి చెప్పిన ఒక మాట, ఈ సినిమా చూసిన తర్వాత పిల్లలందరూ మహాభారతము, రామాయణము, పురాణాలు ఏంటి అని చదువుతారు. అది నిజమైంది. ఫస్ట్ డేనే 50 లక్షల మంది అశ్వత్థామ కోసం సెర్చ్ చేసినారంట. సో అది నిజమవుతున్నది. సో నేను అనుకున్నది చాలా బాగా, అంటే ఒక
నెక్స్ట్ పిల్లలకి ఈజీగా ఆ కుతూహలం అనేది వచ్చింది, తీసుకురాగలిగినారు. అండ్ మీరు ఆ కుతూహలంని నిజం చేస్తున్నారు. అంటే అది వచ్చి అందరూ కూడా అది ఏంటి అని చదువుతున్నారే, దానివల్ల చాలా సంతోషం అనిపిస్తున్నది. ఇలాగే అందరూ మన మన యొక్క ప్రాచీన పురాణాలు అవన్నీ తెలుసుకొని దాని లోపల ఉన్న సారాంశం తెలుసుకొని వాళ్ళ జీవితాన్ని అందరూ కూడా అన్వయించుకుంటారు. ఈ యుగానికి సరిపడేటట్టు దాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటారని చెప్పేసి నా యొక్క ఆశ. మీకు అందరికీ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అయింది, అన్ని రకాలుగా మీరు ఎంజాయ్ చేశారని చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్నెస్ ఏంటంటే ఇప్పుడున్న యంగ్ హీరోస్ ఆ కాలం గురించి ఆలోచించి, యంగ్ హీరోస్ యంగ్ డైరెక్టర్స్ ఇప్పుడున్న ట్రెండ్ కాకుండా ఆ ట్రెండ్ జనానికి తెలియాలని తీయటం అనేది కూడా చాలా గొప్ప విషయం కదమ్మా. ఎందుకంటే ఒకప్పుడు మన డైరెక్టర్లు కృష్ణరాజు గారు చెప్పేవారు, ఒక డైరెక్టర్ ఆయన హాలీవుడ్ డైరెక్టర్ ఎవరో, ఏముంది మీ తెలుగు సినిమాలు మీ తెలుగు డైరెక్టర్లు ఒకే స్టోరీని తిప్పి ఆ స్టోరీని అలా తిప్పి అదే సినిమాలు తీస్తారు అని హేళన చేసే రోజులు అని. ఆ డైరెక్టర్లు కూడా మన డైరెక్టర్లను చూసి నేర్చుకునేలాగా, మన హీరోలను చూసి ఈ హీరోతో మనం చేయించుకోవాలనే స్థాయికి మన హీరోలను మన డైరెక్టర్లు పెరిగారు. అది మన డైరెక్టర్స్, మన ఫిల్మ్ ఇండస్ట్రీ యొక్క గొప్పదనం ప్రపంచ దేశాలకి చూపించగలిగాం. అది రాజమౌళి గారితో సాధ్యమైంది. తర్వాత మళ్ళీ నాగి గారు చూపించారు, కొనసాగిస్తున్నారు. ఇది ఈ పరంపర ఇలాగే కొనసాగాలి. ఇదే గౌరవాన్ని మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంకా 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 ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లాలని నేను మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలకి, మన డైరెక్టర్లకి కూడా నేను ఆశీర్దిస్తున్నాను. అందరం కలికి 2 కోసం వెయిట్ చేద్దాం. నెక్స్ట్ అసలు నాగశ్విన్ గారు మళ్ళీ మూవీ ఎవరితో అనేది కూడా అప్డేట్స్ కోసం అసలు ఫ్యాన్స్ అల్లాడిపోతున్నారు. మా హీరోతో తీస్తే బాగుండే సినిమా అని. సో నెక్స్ట్ మేబీ ప్రభాస్, నాకు తెలిసి నాగశ్విన్ గారు ఎన్టీఆర్ గారితో తీస్తారు. వెయిట్ చేయాల్సిందే. సూపర్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.